only believe, only believe, all things. వసంతను నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఓన్లీ believe, only believe, only believe, all things are possible. Only believe, Lord, I believe. Everyone, ప్రతి ఒక్కరు, Lord, I believe, all things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, మహాగణుడా, నీ సన్నిధిలో మరొకసారి మేము నిలబడి ఉన్నాము. నీ వాక్యం మీదకు మేము వచ్చి ఉన్నాం ప్రభువా. సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రతి దయ్యమును వాడి తంత్రములను లయపరిచి సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకొని, ఓ దేవా, నీవే స్వయంగా దిగి వచ్చి నీవే మాట్లాడమని ముందున్న సమయాన్ని సమర్పిస్తూ డెడికేట్ చేస్తూ, ఓ దేవా, చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితో నువ్వు మాట్లాడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆల్రైట్, గాడ్ బ్లెస్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క ఇంటిలోనికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తుంటున్నాను. నా ఆల్ రైట్, ప్రతి ఒక్కరు నాతో పాటు జెనసిస్ ఆది కాండము 10వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 10. ఒకటవ వచనం నుండి నేను చదవకూరుతున్నాను. ఆది కాండము 10వ అధ్యాయము 1 నుంచి. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమేరు. ఇది నోవాహు జలప్రలయంలో
ఓడలో నుండి బయటకు వచ్చిన తరువాత మొత్తం 8 మంది బయటకు వస్తున్నారు. 4 పురుషులు, 4 స్త్రీలు. నోవాహు 3 కుమారులు మరియు నోవాహు యొక్క భార్య మరియు కుమారుల యొక్క 3 భార్యలు, మొత్తం 8 మంది బయటకు వస్తున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వారి యొక్క వంశావళిని రాయడానికి మోషేను ప్రేరేపించెను. మోషే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా వంశావళిని రాస్తున్నప్పుడు కొన్ని మర్మములను, కొన్ని మిస్టరీస్ని ఒక సాధారణమైన వ్యాఖ్యానముల రూపంలో మరుగు చేశాను, అనగా దాచిపెట్టాను. సో ఈరోజు ఈ యొక్క 10వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో ఏదైతే పరిశుద్ధాత్మ దాచిపెట్టినదో ఆ మర్మములను జాగ్రత్తగా పరిశుద్ధాత్మలో చదివినప్పుడు అవి మనకు బయలుపరచబడతాయి. సో నోవాహు యొక్క 3 కుమారులలో మొట్టమొదటి కుమారుడు యాపేతును పైకెత్తుతున్నాడు పరిశుద్ధాత్మ. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మెషెకు, తీరస్సు అనువారు. ఆ తర్వాత గోమెరు కుమారులు అస్కనజు, రీఫజు, తౌగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందు నుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. ఆ తర్వాత యాపేత్ అయిపోయినది. ఇప్పుడు 6వ వచనం నుండి హాము కుమారుల గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కనాను ఎవరి కుమారుడు? హాము కుమారుడు. అనగా కనాను అది యాక్చువల్గా అన్యజనుల యొక్క పట్టణం అయి ఉన్నది కనాను. ఈ కనాను ఒక గొప్ప కార్యము. ఈ కనాను మీదనే దేవుడు తన యొక్క కర్స్, తన యొక్క శాపమును, ఈ కనాను అనే ఒక ఇతని మీద యెహోవా యొక్క శాపం ఇతని మీదకి వస్తున్నది. సో ఎందుకు అది వస్తున్నది అనేది నేను తరువాత భవిష్యత్తులో నేను దాన్ని మాట్లాడతాను. కూషు కుమారులు హాము కూషును కన్నాడు. కూషు కుమారులు సేబా, హవీలా, సప్త, రాయమ, సప్తక, అంతేనా అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. 8వ వచనం కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని నౌలిసన్ ఇక్కడ నిమ్రోదు ఏ పట్టణాలు కడుతున్నాడు జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి పట్టణం చూడండి. ఏ దేశంలో ఆ పట్టణాలు కడుతున్నాడు? ఆ రాజ్యములు షీనారు దేశంలో మొట్టమొదటిది బాబేలు. బాబేలు తరువాత బబులోను అవుతున్నది. బాబేలు, ఎర్రెక్కు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇవి చిన్న నగరాలేమి కాదు, మహా గొప్ప నగరాలు అప్పటి కాలంలో. ఆ మహా గొప్ప రాజ్యములను నిమ్రోదు స్వాధీనపరుచుకొని తన రాజ్యములో భాగంగా చేశాడు ఈ 4 రాజ్యములను. ఆ తర్వాత ఆ దేశంలో నుండి, ఏ దేశంలో నుండి? పైన షీనారు దేశంలో ఉన్నది. అక్కడ 4 పట్టణాలను ఆల్రెడీ స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు ఆ దేశంలో నుండి, షీనారు దేశంలో నుండి అష్షూరుకు. అష్షూరు అనేది అక్కడ పేరు కాదు, అది ఒక క్రియ. ఆ క్రియ ఏంటో కాదు, దాని అర్థం ఏంటో కాదు. అతడు బలవంతుడైనప్పుడు, వెన్ హీ వాస్ మేడ్ స్ట్రాంగ్. ఆ దేశంలో నుండి అతడు బలవంతుడైనప్పుడు బయలుదేరి వెళ్ళి ఇప్పుడు ఏ పట్టణాలు పడుతున్నాడు చూడండి, స్వాధీనపరుచుకున్నాడు. నినేవే, రహోబోతీరును, కలహును మరియు నినేవేకు కలహునుకును మధ్యనున్న రెసెతును. మొత్తం 4 పట్టణాలు. మొత్తం మొదట 4 పట్టణాలు. ఆ తర్వాత అతడు బలవంతుడైనప్పుడు ఇంకా 4 రాజ్యాలను స్వాధీనపరుచుకుంటున్నాడు. మొత్తం 8 రాజ్యాలను తాను స్వాధీనపరుచుకున్నాడు. ఇవి ఒక సామాన్యమైన రాజ్యాలు కాదు. ఈరోజు యుఎస్, ఒకవేళ అమెరికా, అది మహా గొప్ప రాజ్యము. రష్యా మహా గొప్ప రాజ్యము. ఆ తర్వాత పెద్ద పెద్ద నగరాలు ఇవి రాజ్యాలు అయి ఉన్నవి.
ఒక చిన్న పట్టణం కాదు, ఒక తిరుపతి లాంటిదో, ఒక లేకపోతే ఒక ఢిల్లీ లాంటిదో, అలాంటిది కాదు. ఒక కింగ్డమ్, ఒక రాజ్యము. ఇలాంటి మహా గొప్ప 8 రాజ్యాలను స్వాధీనపరుచుకుంటున్నాడు నిమ్రోదు. మీ దగ్గర అర్థమవుతున్నాను ఏమంటున్నాను? మొత్తం అంటే నినేవే పట్టణానికి రాజు ఎవరు? నిమ్రోదు. నిమ్రోదు చరిత్ర ఏమని పిలుస్తున్నది? నైనస్. నేను మాట్లాడలేదు, ఇవన్నీ కూడా సంఘకాలంలో ప్రవక్త మాట్లాడారు. నైనస్ ఇంకో పేరు, నిమ్రోదే మరొక పేరు నైనస్. నైనస్ ఇస్ ద కింగ్ ఆఫ్ నినేవే. నినేవే యొక్క రాజు నైనస్. నైనస్ అని చరిత్ర చెప్తుంది, కానీ చరిత్రలో ఉన్న నైనస్ నిమ్రోద్ అయి ఉన్నాడు. మీ అందరికి అర్థమవుతున్నా ఏం మాట్లాడుతున్నాను? నా 13 మిస్రాయిము, లూదీలు, అనామీలను, లెహబీలను, నప్తుహీలను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చిన వారు. నా ఆ తర్వాత 15 నుండి ఆ తర్వాత అలాగునే వెళ్తే ఆ తర్వాత 20వ వచనంలో మొదటి 2 వచనాల నుండి యాపేతు వస్తున్నాడు. ఆ తర్వాత 6వ వచనం నుండి హాము కుమారులు వస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మిగిలి ఉన్నది షేము కుమారులు. షేము కుమారులు ఎక్కడ నుండి వస్తున్నారు అంటే 21 నుండి షేము కుమారుల గురించి వ్రాయబడుతున్నది. సో మొత్తం ఈ యొక్క 10వ అధ్యాయంలో దాచబడిన గొప్ప కార్యము ఈరోజు నేను మాట్లాడబోతున్న వర్తమానము ఇందులో దాచబడి ఉన్నది. పోయిన వారం నేను దాన్ని మొదలు పెట్టాను, ఈ వారం నేను దాన్ని పూర్తి చేస్తాను. నేను పరిశుద్ధాత్మ కృపను బట్టి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. దయచేసి కూర్చోండి. ఆమేన్. మొత్తం 3 వారాలుగా నేను ఒక అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ద 3 earthquakes అండర్ ద 6th seal. 6వ ముద్ర కింద 3 భూకంపాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికీ 3 భాగములుగా నేను దాన్ని మాట్లాడాను. ఇది 4వ భాగం అయి ఉన్నది. ఈ భాగంతో నేను ఈ యొక్క అంశంను నేను ముగిస్తున్నాను. నేను రేపు వారం నుండి సమస్తం ముగించబడినది కాబట్టి రేపు వారం నుండి నేను ముద్రలు మొదలు పెడుతున్నాను. ఇక్కడ నేను దీన్ని యాక్చువల్గా ఈ యొక్క 6వ ముద్ర కింద ఈ 3 భూకంపాలు, ఈ 4 వర్తమానాలు, మీకు అర్థమవుతున్నదా? ఈ 4 వర్తమానాలు నేను దేని కింద మాట్లాడాలి? ముద్రల కింద, నేను 6వ ముద్ర కింద మాట్లాడాలి. సో ముద్రలలో 4 భాగాలు నేను ఇప్పుడే మాట్లాడాను నేను. సో మేబీ అది 15 లేకపోతే ఎన్నో ఉంటాయి, దాంట్లో 4 వర్తమానాలు నేను ఇప్పుడే మాట్లాడాను. నేను ఇప్పుడు దాని ముందేనే మాట్లాడినప్పటికీ సంఘం మొత్తము దాన్ని అర్థం చేసుకుంటున్నదని నేను నమ్ముతున్నాను. నేను 6వ ముద్ర ఇట్స్ సింపుల్, అది చాలా సులువైనది, కానీ దాన్ని అర్థం చేసుకున్నటకు వాక్యాన్ని సరైన విధానంలో విభాగించేందుకు పరిశుద్ధాత్మ యొక్క బోధ అవసరమై ఉన్నది. సో 6వ ముద్ర కింద ఈ 3 భాగాలు, ఈ 3 భూకంపాల గురించి నేను మాట్లాడుతూ, మొదటి భూకంపము అన్నిటికీ ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో ఉన్నది. భూకంపము, ఆ తర్వాత పునరుత్థానము, ఆ తర్వాత ఎత్తబడుట. అదే ప్యాటర్న్ 2వ రాకడలోనూ జరుగుతున్నది. మొదట భూకంపము, 2వ రాకడ యొక్క ముగింపులో. భూకంపము, పురుషులు చాలామంది తక్కువైనట్టున్నారు ఈ యొక్క వారం. ఇట్స్ ఓకే, సాయంకాలము సిద్ధంగా ఉన్నారేమో ప్రతి ఒక్కరు. ఆల్ రైట్, మంచిది. 2వ రాకడ ముగింపులో భూకంపము మరియు పునరుత్థానము మరియు ఎత్తబడుట. ఆ తర్వాత 6వ ముద్ర కింద మొదటి భూకంపం అది. 2వ భూకంపం మోషే ఏలియాలు వచ్చినప్పుడు వారి యొక్క పరిచర్య ముగింపులో వారు చనిపోయినప్పుడు భూకంపం వస్తున్నది. ఆ భూకంపం వారిని ఏం చేస్తున్నది? ఆల్ రైట్, వారిని పునరుత్థానంలోకి తీసుకొస్తున్నది. ఆ తర్వాత వారు మేఘముల ద్వారా ఎత్తబడుతున్నారు పైకి. ఆ తర్వాత 3వ భూకంపము, అది 7వ పాత్రను కుమ్మరించబడినప్పుడు మహా గొప్ప భూకంపం వస్తున్నది. అది 3వ రాకడ. అది 3వ రాకడ సమయంలో ఆయన పరలోకముడు భూమి దిగి వచ్చినప్పుడు ఆయన పాదము ఒలివ కొండ మీద మోపినప్పుడు పెద్ద భూకంపము కలుగుతున్నది. అనగా కొండ 2గా చీలుతున్నది.
దేశము ముక్కలవుతున్నది. అదేనా? అది మాత్రమే కాదు, ఆ సమయంలో గొప్ప వడగండ్లు భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. దేవుడు ఆ వడగండ్లు దేవుడి దృష్టిలో ఏమయ్యున్నవి? రాళ్ళయ్యున్నవి. ఆ రాళ్లను దేన్ని కొడుతున్నాడు? మహావేశ్య అయిన రోమన్ క్యాథలిక్ ని రాళ్లతో కొట్టి చంపుతున్నాడు. అది ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు. అందుకే ప్రవక్త అన్నాడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు కానీ ధర్మశాస్త్రం పరిపూర్ణంగా నెరవేర్చబడుతున్నది. అందుకే ఆయన ధర్మశాస్త్రం నేను కొట్టివేయటకు నేను రాలేదు కానీ నేను దాన్ని నెరవేర్చుటకి నేను వచ్చాను. కానీ ఎలా నెరవేర్చడానికి? భౌతికంగా కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధంగా నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం బహు లోతుగా పనిచేయడం మొదలుపెట్టినది. యు అండర్స్టాండింగ్? ఆరాధనకు రాని ఎడల వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడేవారు, మరణం వారికి వచ్చేది. కానీ ఇప్పుడు ఆరాధనకి రాని ఎడల ఆత్మ సంబంధమైన మరణము వారి యొక్క ఆత్మకు కలుగుతున్నది. దట్స్ రైట్, అది నిజమాది. ఆరాధనకి రాని వారందరూ ఎవరు కొడుతున్నారు? మనుషులు కొట్టడం లేదు, ఇప్పుడు వారిని దేవుడే వారిని రాళ్లతో కొట్టి చంపుతున్నాడు. వారి హృదయం ఏమవుతున్నది? చనిపోతున్నది. దేవుడు మరణించినట్లు చేస్తున్నాడు. ఆరాధనకి రాని ప్రతి ఆదివారం ఏం చేస్తున్నారు? వారానికి మధ్యలో ఆత్మీయత చనిపోతుంది. వారి ఆత్మ ఆహారం తీసుకుని అది మరణిస్తున్నది. ఏమాన్? ఇంకొకటి, దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు ఎవరు? మిర్యాము. దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు ఏం జరిగినది? కుష్ఠరోగము ఆ యొక్క తలకు వచ్చినది. ఈరోజు దేవుని యొక్క సేవకు 5 రకముల పరిచర్యకు 5 రకముల పరిచర్యలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ప్రవక్తలు. అందులో ఒక మన ప్రవక్త కూడా ఉన్నాడు. ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు. ఈ 5 రకముల పరిచర్యలో ప్రవక్త కూడా ఉన్నాడు. ప్రవక్తకు కానీ 5 రకముల పరిచర్య కానీ ఎవరైతే వినోదంగా మాట్లాడుతున్నాడో వారికి కుష్టు ఆల్రెడీ వస్తున్నది. కానీ చర్మం మీద కాదు, బహు లోతుగా, అనగా హృదయమునకు కుష్టు కలుగుతున్నది. ఇవన్నీ నేను సంఘంలో మాట్లాడాను. నేను ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు కానీ బహు లోతుగా పనిచేస్తున్నది. సో అలాగుననే దేవుడు ఆ 7వ తెగులు కింద మహావేశ్యను వడగండ్లతో కొట్టి చంపుతున్నాడు. దట్స్ రైట్. ఒక్కొక్క వడగండు అది ఎంత బరువున్నది? 45 కిలోల ఆ యొక్క వడగండ్లు భూమి అంతా అది పడుతున్నది. అది ఆమేన్. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా మనము గత 3 వారాలుగా మనం దీన్ని చూచాము. ఆ తర్వాత 3 భూకంపాలు మనం 6వ ముద్ర కింద ప్రతి ఒక్కరికి అర్థమైందని నమ్ముతున్నాను నేను. మొదటిది 6వ ముద్ర, మొదటిది కాలిఫోర్నియా భూకంపము, 2వది యెరూషలేములో మోషే ఏలియాలు ఉన్నప్పుడు వచ్చే భూకంపము, 3వది ఒలీవ కొండ మీద ఆయన కాలు మోపినప్పుడు అది కూడా యెరూషలేములోనే వస్తున్నది. ఎందుకంటే యెరూషలేమును ఆనుకొని ఆ ఒలీవ కొండ కూడా ఉన్నది. ఆ ఒలీవ కొండ మీద క్రీస్తు ఎత్తబడులో పైకి వెళ్ళిపోయాడు మొదటి రాకడలో. ఆ ఒలీవ కొండ మీద నుండి పైకి ఆరోహణమయ్యాడు. 3వ రాకడలో ఆయన రాజుగా వచ్చేటప్పుడు అదే కొండ మీదకి ఆయన పాదం మోపుతున్నాడు. విమోచకుడిగా పైకి వెళ్ళాడు, రాజుగా దిగొస్తున్నాడు. మీ అందరికి అర్థమవుతున్నది? అది భౌతికంగా, మొదటి రాకడ భౌతికంగా, 3వ రాకడ భౌతికంగానే వస్తున్నది. కానీ 2వ రాకడ మాత్రం స్పిరిచువల్గా, ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద. మీ అందరికి అర్థమవుతున్నది? ఈ భూమి మీదకి, మన శరీరం ఈ భూమి మీదకి ఆ యొక్క రాజుగా ఆయన వచ్చాడా? 3వ రాకడ కంటే రావడానికంటే మునుపు 2వ రాకడలో ఇప్పుడు ఈ శరీరం మీదకి వస్తున్నాడు. అందుకే ఇది రహస్య రాకడ. ఈ దొంగ వలె వస్తానన్నాడు. వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు. దొంగ ఊరికనే రాడు, దొంగిలించడానికి వస్తాడు. ఎవరి దొంగిలించడానికి? వధువును తెలియకుండా రావడం, తెలియకుండా వధువు వెళ్ళిపోవడం. వధువు వెళ్ళిపోయిందని ప్రపంచానికి తెలియని కూడా తెలియదు. రహస్య రాకడ దేని మీదకి వస్తున్నది? వధువుని శరీరం మీదకి వస్తున్నది. ఎలా వస్తున్నాడు? అది ఇంపార్టెంట్. రాజుగా, ఏలుబడి చేయువాడుగా, భర్తగా, శిరస్సుగా. భర్తేనా తన భార్యకు ఎప్పుడు కింగ్? తన భార్యకు భర్త ఎప్పుడు కింగ్, రాజు, ఏలుబడి చేయువాడు. అలాగునే ఈ యొక్క వధువు మీదకి ఆయన శిరస్సుకు దిగొస్తున్నారు. ఇది 2వ రాకడ రహస్యం, ఆత్మ సంబంధమైనది. మొదటి రాకడ మరియు 3వ రాకడ ఇది భౌతికమైనవి. ఆమేన్. ఈరోజు ఒక చాలా లోతైన ఒక అంశమును, కార్యమును మీతో తీసుకొచ్చి నేను ముగిస్తాను. నేను ఈ వారం త్వరగా నేను ముగిస్తాను. నేను చదివించిన లేఖనము ఆదికాండము 10వ అధ్యాయము. లెట్స్ సీ దట్. ఆదికాండము 10వ అధ్యాయము. జల ప్రళయము తరువాత
నోవాహుకు నోవాహు యొక్క ముగ్గురు కుమారులకు కుమారులు జన్మిస్తున్నారు. జలప్రలయము లోకం యొక్క ముగింపు. జలప్రలయము తరువాత వారికి కుమారులు జన్మిస్తున్నారు. మొట్టమొదటి కుమారుడు పేరు యాపేతు, ఆ తరువాత హాము, ఆ తర్వాత షేము. ఈ యొక్క యాపేతు కుమారులలో మొదటగా మీకు అర్థమవ్వాలి కొన్ని కార్యాలు. యాపేతు కుమారులు మొత్తం 2వ వచనం నుండి 5వ వచనం వరకు రాయబడి ఉన్నది. మొత్తం 4 వచనాలు. ఆ తర్వాత 6వ వచనంలో హాము కుమారులు. లిసన్, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ ఓకే. కనబడుతున్న ప్రతి ఒక్కరికి హాము షేము ఇద్దరిని గమనించండి. మొదట హాము ఎవరిని కంటున్నాడు? 6వ వచనంలో చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాలు కొన్ని కార్యాల మీద తీసుకొస్తాను. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కానీ పరిశుద్ధాత్మ ఎక్కువగా ఎవరిని దృష్టి పెట్టినది? కూషును. అంతేనా? కూషు. హాము నుండి ఎవరు వస్తున్నారు? కూషు వస్తున్నాడు. ఆ తర్వాత కూషు ఎవరిని కంటున్నాడు? ఏ వచనంలో దాచబడి ఉన్నది? 8వ వచనంలో చూడండి. 8వ వచనం ప్రతి ఒక్కరూ లేఖనాలు గమనించినప్పుడు ఈ 10వ అధ్యాయము 11వ అధ్యాయం నేను ఈ వారం నేను పూర్తి చేయబోతున్నాను. దాని యొక్క కార్యాలు మీతో నేను తీసుకురాబోతున్నాను. కూషు ఎవరిని కన్నాడు? 8వ వచనంలో నిమ్రోదును కనెను. కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదును కనిన వెంటనే పరిశుద్ధాత్మ ఒక మాట అక్కడ రాస్తున్నది. ఏ మాట రాస్తున్నా చూడండి. అతడు భూమి మీద పరాక్రమశాలి యుండుటకు ఆరంభించెను. ఈ వర్తమానం కూడా నేను బోధించాను చాలాసార్లు. అతను పరాక్రమము గల వేటగాడు, పరాక్రమశాలి యుండుటకు ఆరంభించెను. ఎప్పుడైతే నిమ్రోదు పుట్టాడో ఇతను పరాక్రమశాలి యుండుటకు ఆరంభించాడు అంటే అతడు యుద్ధములు చేయడం మొదలుపెట్టాడు. అతనికి యుద్ధాలు చేయడం చాలా ఇష్టం. అతని యొక్క ఆశ, కోరిక ప్రపంచాన్ని ఏలడం. ఫస్ట్ టైం నిమ్రోదు ఆది కాండంలో నిమ్రోదు ఉన్నాడు. నిమ్రోదు పరాక్రమశాలి ఉండాలి అంటే అతను గొప్ప సైన్యాన్ని కలిగి ఉండాలి. ఆ సైన్యానికి ఏ దేశము ఇవ్వనటువంటి గొప్ప తర్ఫీదుని ఇవ్వాలి. గొప్ప తెలివి తేటలతో తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క సైనిక దళాన్ని నేర్పించాలి. లేకపోతే అతని యొక్క పరాక్రమశాలులుగా చేయాలి తన యొక్క సైన్యాన్ని. చాలా తెలివి, జ్ఞానము హాము కుమారుల్లో ప్రవహిస్తున్నది. నాలెడ్జ్, సైన్స్, నాలెడ్జ్, టెక్నాలజీ మొత్తము హాము కుమారుల నుండే వస్తున్నది. అంతేనా? కానీ షేము యెహోవా యొక్క గుడారములు, యెహోవా నివసించే గుడారము. షేము గుడారములు యెహోవా యొక్క నివాస స్థలములు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? హాముని ఎన్నుకోలేదు, యాపేతుని ఎన్నుకోలేదు. షేముని దేవుడు ఎన్నుకున్నాడు. ఆదాము నుండి ఎవరు వస్తున్నారు? నోవాహు వస్తున్నాడు. హానోకు వస్తున్నాడు. హానోకు నుండి నోవాహు వస్తున్నాడు. నోవాహులో నుండి దేవుడు ఎవరిని ఎన్నుకున్నా? ముగ్గురు కుమారులలో షేముని ఎన్నుకున్నాడు. షేములో నుండి తన యొక్క మర్మములను ఆయన పోస్తూ వెళ్తున్నాడు ఆ యొక్క వంశావళిలో. షేము యెహోవా యొక్క నివాస స్థలము, అతని గుడారములు. కానీ హాములో నుండి ఎవరు వస్తున్నారంటే నిమ్రోదు పరాక్రమశాలి యుండుటకు ఆరంభించాడు. అతను పరాక్రమశాలి అని ఎలా ఆరంభించాడు? బాబేలను పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అంతేనా? ఏ పట్టణాలు? మొత్తం 4 పట్టణాలు. ఎరెకు మరియు అక్కదు మరియు కల్నే, మొత్తం 4 పట్టణాలు స్వాధీనపరుచుకోవడమే, దానికోసం పోరాడుతూ జయిస్తూ దాన్ని స్వాధీనపరుచుకోవడమే పరాక్రమశాలి యుండుటకు ఆరంభించడం. అర్థమవుతున్నా నేనే మాట్లాడుతున్నాను? ఇవన్నీ ప్రవక్త మాట్లాడాడు. నిమ్రోదు పరాక్రమశాలి యునుటకు ఆరంభించెను. 9వ వచనం, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల
వేటగాడు. దేన్ని వేటాడుతున్నాడు? రాజ్యములను. బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే ఆ పట్టణాలను, జనులను స్వాధీనపరుచుకుంటున్నాడు. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. అనగా దేశమంతా ఇతని పేరు ఫేమస్ అయిపోయినది. దేశం అంటున్నాను, భూమి అందంతటా ఇతని యొక్క పేరు సామెతగా మారిపోయినది. ఏ సామెత అది? ఏ లోకోక్తి అది? యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. అతని ముందు ఏ జంతువు నిలబడలేదు. అతని ఓడించడం ఎవరి వల్ల కాదు. మహా గొప్ప. ఈరోజు ద గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తున్నారు. అంతేనా? అతని గ్రేట్ అని పిలిచారు అతన్ని. ఎందుకు? 22 ఏళ్లలో 23 ఏళ్లలో మొత్తం పర్షియ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. 23 years. నా అంత వయసు. ఈ వయసు గుర్రం మీద ఎక్కి చిన్న సైన్యాన్ని పెట్టుకొని మహా గొప్ప పర్షియన్ ఎంపైర్ని తన స్వాధీనం చేసుకున్నాడు. ఇలా తన తెలివిని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన వ్యూహాలను బట్టి యుద్ధం చేసే పద్ధతులు ఈ రోజున చాలా మంది ఆ యొక్క గ్రేట్ అలెగ్జాండర్ని చూసి నేర్చుకున్నారు. నెపోలియన్ లాంటి వాళ్ళు చాలా గొప్పవారు అలెగ్జాండర్ యొక్క వ్యూహాలను చూసి నేర్చుకున్నారు, ఎలా యుద్ధం చేయాలని. అతనికి ఏమని పిలిచారు ప్రతి ఒక్కరు? ద గ్రేట్ అలెగ్జాండర్. ఈ రోజు వరకు ఆ లోకోక్తి ఇంకా ఉంది. అలెగ్జాండర్ని ఎవరు మర్చిపోలేదు ఇప్పటి వరకు కూడా. చరిత్రలో నిలిచిపోయినది. అతను పర్షియ రాజ్యాన్ని మొత్తాన్ని స్వాధీనపరుచుకొని ముగించగానే అతను జ్వరంతో చనిపోయాడు. అతను ఏమన్నాడు? ఏం ప్రయోజనం నేను ఇంత స్వాధీనపరుచుకొని. చేతులు బయట పెట్టాడు. నా చేతులు ఏం చేస్తారు? సమాధికి నా చేతులను బయట పెట్టి మోసుకొని వెళ్ళండి. దాని సూచన ఏంటి? సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు, సమస్తాన్ని జయించాను. కానీ చనిపోయినప్పుడు ఏమీ లేని ఒట్టి చేతులతో నేను సమాధికి వెళ్తున్నాను. నేను దేనివల్ల తెలుసా? ఒక చిన్న దోమ వల్ల. పర్షియన్ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్న గ్రేట్ అలెగ్జాండర్ దోమను చేయించలేకపోయాడు. అలాంటి లోకోక్తి, పరాక్రమం గల వేటగాడని లోకోక్తి ఈరోజు ఎలాగైతే గ్రేట్ అలెగ్జాండర్ అని ఉన్నదో, అప్పటి కాలంలో ఆది కాండంలో ఇతని పేరు అలాగుంది. ద గ్రేట్ నిమ్రోద్, ద మైటీ హంటర్. అతను వేటకు బయలుదేరుతున్నాడు అంటే ఏదో ఒక జంతువు ఖచ్చితంగా అతని వేటలో పడాల్సిందే. ఇవన్నీ ప్రవక్త మాట్లాడాడు. ఇతని యొక్క హెడ్ క్వార్టర్స్, ఇతని యొక్క రాజధాని బాబిలోన్. ఇతని యొక్క మహానగరము హెడ్ క్వార్టర్స్ అది బబులోని మొట్టమొదటి రాజ్యాన్ని బబులోను స్వాధీనపరుచుకున్న తర్వాత తన సింహాసనాన్ని బబులోన్లో పెట్టాడు నిమ్రోదు. అక్కడి నుంచి ప్రపంచాన్ని ఎలడం మొదలుపెట్టాడు నిమ్రోదు. మీ అందరికి అర్థమవుతున్నదా? నిమ్రోదు ఇక్కడి దాకా వచ్చి ఆ తర్వాత ఆగిపోయినది. అంతేనా? ఆ తర్వాత నిమ్రోదు ఇక్కడ దాకా వచ్చి అక్కడ దాకా తర్వాత ఎవరు వచ్చారో అంత క్లియర్గా రాయబడలేదు. మొత్తం ఎన్ని తరాలు ఉన్నాయండి నోవాహు దగ్గర నుండి? 1 2 3. ఇది నోవా అనుకోండి. ఇక్కడ నోవా దగ్గర నుండి 1 మొత్తము ఇది మొదటి తరం అంటారు హాము, రెండవది 3వ తరము. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి అంటే నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే షేము కుమారుల యొద్దకు నేను వస్తున్నాను. నేను ఇదే యెహోవా యొక్క దేవుని యొక్క విత్తనము, స్త్రీ సంతానము షేములో నుండి బయలుదేరుతున్నది. హాములో నుండి హానోకులోకి వచ్చింది, హానోకు నుండి నోవాహుకు వచ్చింది, నోవాహు నుండి షేములో నుండి యెహోవా యొక్క సంతానం అనగా స్త్రీ సంతానము షేములో నుండి బయలుదేరుతున్నది. మొట్టమొదటి 21వ వచనము, 21వ వచనము. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును. ఎందుకు షేమ కుమారులు ఇతను అని చెప్పించుకో డైరెక్ట్గా. షేమ కుమారు ఇది ఎత్తనే అని రాయొచ్చు, కానీ ఫస్ట్ ఎత్తడమే ఏబేరు. ఏబేరు దేవుని యొక్క నిర్ణయము. దట్స్ ద థింగ్, దేవుని యొక్క ఎన్నిక. అందుకే మొట్టమొదటిగా ఎవరిని పైకెత్తుతున్నాడు అంటే
ఏబేరును మైండ్లో పెట్టుకోనండి అని పరిశుద్ధాత్మ ఏబేరును పైకెత్తుతున్నాడు. ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడు నాకు. పెద్దవాడెవరు? నోవాహు కుమారుల పెద్దవాడెవరు? యాపేతు. యాపేతు యొక్క సహోదరునకు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము సంతానం వీరు అని చెప్పచ్చు. కానీ పైన ఒక మాట, ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడు. కింద చెబుదాం. షేము కుమారులు ఎవరెవరు చూడండి. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాముడు వారు. మొత్తము 5 మంది కుమారులు. దీంట్లో వెంటనే పరిశుద్ధాత్మ ఏలాము దగ్గరికి వెళ్ళలేదు, అష్షూరు యొద్దకు వెళ్ళలేదు, అర్పక్షదు యొద్దకు వెళ్ళలేదు. మొత్తం ఎవరి యొద్దకు వెళ్తున్నారు? లూతు దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ చివరిగా ఆరాము యొద్దకు వెళ్తున్నది. పరిశుద్ధాత్మ అందరి యొక్క వంశావళి ఇవ్వడం లేదు. ఏది ప్రాముఖ్యమో అవి మాత్రమే ఇస్తున్నాడు. నా ఆరాము కుమారులు వినండి. ఎవరు ఆరాము కుమారులు? ఎవరు? ఊజు. ఈ పేరు ఎక్కడ విన్నారు మీరు? ఊజు ఎక్కడైనా విన్నారా ఈ యొక్క పేరును? ఊజు పట్టణము, ఊజు పట్టణం. యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు పట్టణం అందున్న యోబు అని ఒక మనుషుడున్నాడు. వింటున్నారా? అంటే ఊజు పట్టణం ఎవరిలోనే వస్తున్నది? ఆరాము ఎవరి కుమారుడు? షేము కుమారుడు. షేములో నుండి ఊజు పట్టణంలో నుండి యోబు వస్తున్నాడు. యోబు ఎక్కడి నుండి వస్తున్నాడో బయలుపరచడానికి పరిశుద్ధాత్మ ఇక్కడ చిన్న సెంటెన్స్లలో దాచిపెడుతున్నది. ఆరాము గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆరాములో నుండి కాదు మెస్సయ్య వచ్చేది. ఎవరి నుండి అంటే అర్పక్షదు. వింటున్నారా? అర్పక్షదు నుండి యాక్చువల్గా మెస్సయ్య రావాలి. కానీ ఆరాము గురించి రాయాల్సిన పని ఏంటి? యోబు అక్కడ చూపించడానికి. కింద వెళ్దామా? కింద చదువుదామా? ఊజు పట్టణము, అక్కడ నుండి యోబు వస్తున్నాడు. హూలు, గెతేరు, మాషను వారు. వెంటనే ఎవరి యొద్దకు వచ్చారు చూడండి? అర్పక్షదు. అంటే ఆరాము ఒక్క వచనాన్ని అక్కడ మధ్యలో ఇన్సర్ట్ చేశాడు పరిశుద్ధాత్మ. దేనికి మధ్యలో? 22కు 24 మధ్యలో 23. అది రాయాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవుని యొక్క వంశావళి ఎవరి నుండి వస్తున్నది? అర్పక్షదు దగ్గర నుండి వస్తున్నది. కానీ ఇక్కడ ఆరాము ఆ యొక్క వచనాన్ని మాత్రం రాశాడు. ఎందుకు? ఊజు పట్టణంలో ఎవరు నివసించారు అంటే యోబు నివసించాడు. నా అర్పక్షదు షెలహును కనేను, షెలహు ఏబేరును కనేను. నా లిసన్, ఎక్కడ నుండి ఏబేరు వస్తున్నాడు? షేములోని ఎవరు వస్తున్నారు చూడండి? షేములో నుండి అర్ఫక్సాద్, అర్పక్షదుని ఎవరు అంటున్నాడు? అర్పక్షదు ఎవరిని తీసుకొస్తున్నాడు? షేలాహు. ఓకే, ఇంగ్లీష్లో ఎలాగ ఉన్నది? కొంచెం స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉన్నదా? సలాహ్ అనుంది. సారీ. సలాహు ఎవరిని అంటున్నాడు? ఏబేరు. కానీ పరిశుద్ధాత్మ ఏబేరును మొదటగా రాసినది. ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడు. ఎందుకు? ఏబేరు దేవుడి యొక్క ఎన్నిక. ఏబేరులో ఉండే ఈ యొక్క క్షేమ వంశావళిలో ఏం బయలుదేరుతున్నది? మర్మములు మరియు వాగ్దానము, మెస్సయ్య గురించిన వాగ్దానము ఈ వంశావళిలో నుండి బయలుదేరుతూ వెళ్తున్నది. ఆమేన్. అందుకే ఏబేరు చాలా ప్రాముఖ్యము. ఏబేరు కుమారులందరికీ పితరుడు. అలా ఉన్న ఎవరు పుట్టారు? మరొక ఆరాం కూడా ఉన్నాడు. కానీ ఆరాం ఎందుకు రాయబడింది అక్కడ? ఊజు పట్టణాన్ని తీసుకురావడానికి. ఆమేన్. ఆ తర్వాత చూడండి, ఏబేరుకు, వింటున్నారా, 2 కుమారులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. చదవండి ఒకసారి. ఎక్కడది? 25. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలేగు. ఇవన్నీ పోయిన వారం నేను మాట్లాడాను.
పెలేగు. ఇంకొక అతని పేరు పెలేగు ఏలయనగా. మరియు ఒక మాట అక్కడ ఉంచబడినది పెలేగు దగ్గర మాట్లాడినప్పుడు. ఏలయనగా చదవండి, నాకు సహాయం చేయండి. అతని దినములలో ఇంగ్లీష్లో ఒకసారి చదువుదాం. And unto Eber were born 2 sons. The name of one was Peleg. For కారణం, in his days, అతని దినములలో was the earth divided. భూమి విభాగించబడి, దేశములు కానీ ఇక్కడ లేదు. మీ అందరికి అర్థమవుతున్నదా? భూమి ముక్కలైనది, భూమి డివైడ్ అయినది. నేను దీన్ని చదివినప్పుడు డివైడ్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటి? లేకపోతే బార్డర్స్ ఏమైనా వేశారా? లేకపోతే దేశాలుగా సరిహద్దులు ఏమైనా వేసి డివైడ్ చేశారా? లేకపోతే లేకపోతే దేశాలుగా ఎలా విభాగించబడింది? లేకపోతే ముక్కలైందా? లేకపోతే దేశంలో భూమి ఎలా డివైడ్ అయ్యింది? దీన్ని అర్థం చేసుకోవడానికి పెలేగు యొక్క అర్థం, పెలేగు పేరు యొక్క అర్థం తెలుసుకోవాలి. పెలేగ్ అనగా అర్థము స్ప్లిట్. స్ప్లిట్ అంటే చీలుట. ఇంకో స్ప్లిట్ అని ఉన్నది డివైడ్ అనగా వేరవుట. దాని రూట్ వర్డ్ అనగా మూల పదము ఏమని చెప్పారు అంటే ఎర్త్క్వేక్. భూకంపం వలన భూమి విభాగించబడినది. మీ అందరికి అర్థమవుతున్నా ఏమంటున్నాను అంటే? ఆది కాండంలో ఎర్త్క్వేక్ అనేది బైబిల్లో రహస్యంగా దాచబడి ఉంది. వెనక సింపుల్ లైన్స్లో, చిన్న మాటలో, ఏ మాటలో 25లో ఉన్నది చూడండి. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగించబడేను. ఆ ఒక్క సెంటెన్స్లో భూకంపం జరిగిందని మర్మము దాచబడి ఉన్నది. మీకు అర్థమవుతున్నదా? పెలేగ్ అనగా స్ప్లిట్, రూట్ వర్డ్ అనగా వేరు అనగా మూల పదం ఎర్త్క్వేక్. ఇది ఏ పేరు గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ఈ యొక్క లైన్ని అక్కడ ఉంచింది. వెంటనే ఎవరి యొద్దకు వెళ్తున్న పరిశుద్ధాత్మ? నెక్స్ట్ అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను వినండి, మీ అందరికి అర్థమవుతున్నదా? పెలేగు పేరు అర్థము స్ప్లిట్ అనగా భూకంపము. కనబడుతున్నదా మీకు? కొంచెం దూరం మీద కనబడుతుంది కరెక్ట్గా. యొక్తాన్ అనగా అర్థము డిమినిష్డ్, లేకపోతే ద షార్టన్ అనగా తగ్గిపోవుట, తగ్గించబడుట. మీకు అర్థమవుతున్నదా? డిమినిష్డ్. నా పేర్లలో కూడా దేవుని యొక్క మర్మములు దాచబడి ఉన్నాయి. మెతుషెల పేరు వెనుక ఒక గొప్ప మర్మం దాచబడి ఉన్నది. జలప్రళయం రాక మునిపి మెతుషెల అనే పేరును హానోకు తన కుమారునికి పెట్టాడు. మెతుషెల అనగా అర్థము అతడు చనిపోయినప్పుడు, వింటున్నారా? అతను మరణించినప్పుడు జలప్రళయం వచ్చును. వెన్ హీ డైడ్ ఫ్లడ్ కమ్. అతను మరణించినప్పుడు వరద వచ్చును అనగా జలప్రళయం వచ్చును అని ఆ యొక్క మెతుషెల అనగా అర్థం అది. ఎవరు ఆ పేరు పెట్టారు? హానోకు జలప్రళయం రాబోతున్నదని ముందుగానే తెలుసు. ఎలా? అతను ఒక ప్రవక్త, పక్షిరాజు కన్ను కలిగిన వాడు, రాబోతున్నదాన్ని చూడగలిగిన వాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? అలాగునే ఏ పేరు కూడా ఒక ప్రవచనాత్మకమైన కార్యం కలిగిన వాడు. ఎందుకు? ఈ యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క గుణలక్షణములు ఈ వంశావళి ద్వారా ప్రయాణమవుతున్నాయి. మర్మములు కేవలం హాము సంతానానికి కాదు, మర్మములు షేము సంతానానికి. ఎప్పుడైతే పెలేగు జన్మించాడో అతని దినములలో ఏం జరిగినది? పెద్ద భూకంపం కలుగుటం వలన అదే పేరు ఎవరికి పెట్టాడు? తన కుమారునికి పెట్టాడు. ఆ తర్వాత యొక్తాను పుట్టాడు. మీ అందరికి అర్థమవుతున్నదా? యొక్తానికి ఈ పేరు ఎందుకు పెట్టాడో మర్మం ఉంది. యొక్తానానికి అర్థం మర్చిపోబకండి.
తగ్గించబడుట, డిమినిష్డ్, షార్టెన్ అనగా దగ్గరికి కుదించబడుట, పొడవును ఏం చేయుట, తగ్గించుట, డిమినిష్డ్. ఎందుకు ఆ పేరు పెట్టాడు? ఈ యొక్క 10-11లోనే దాచబడి ఉన్నది అది. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చెప్పగలుగుతున్నాను అంటే, మొదటి 3వ తరం ఎవరు? నిమ్రోదు. అంతేనా? హాము యొక్క కుమారులలో 3వ తరము నిమ్రోదు. ఆ తర్వాత షేము దగ్గర నుండి 1, 2, 3, 4 మీకు అర్థమవుతున్నది ఏ పేరు అనగా 4వ తరము. కానీ వీళ్ళకు కేవలం 100 సంవత్సరాలు కాదు, వీళ్ళకి వయస్సు 500, 600 అలా ఉన్నది వీరి వయసు. అనగా నిమ్రోదు ఉన్నప్పుడే పెలేగుడు పుట్టాడు. చెప్పొచ్చా నేను ఇవన్నీ కూడా? నిమ్రోదు ఉండగానే అతను ఏం చేస్తున్నాడు? అతను దేనికోసం బయలుదేరుతున్నాడు? రాజ్యంలో జయిస్తూ వెళ్తున్నాడు, స్వాధీనపరుచుకుంటూ వెళ్తున్నాడు, సమస్త తన కంట్రోల్లో తీసుకోవాలని చూస్తున్నాడు. ఆ టైంలో పెద్ద భూకంపము. హూ ఇస్ నిమ్రోద్ టుడే? ఈరోజు నిమ్రోద్ ఎవరు? రోమన్ క్యాథలిక్ బాబిలోన్. నిమ్రోద్ ఏం చేస్తున్నాడు? బబులోను రోమన్ క్యాథలిక్ సిస్టమ్ ఏం చేస్తున్నది? ఇప్పుడు రాజ్యాన్ని స్వాధీనపరచుకొని చూస్తున్నది. పరాక్రమంగా వేటగాడు వలె అమెరికాను తన స్వాధీనం పెట్టుకుంటుంది. ఆ తర్వాత వెనిజులా తన స్వాధీనం పెట్టుకొని చూస్తుంది. ఆ తర్వాత సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా, మొత్తం అన్ని ఖండాలను, అన్ని దేశాలను, ఫిలిప్పీన్స్ ని, ఇండోనేషియాను, అన్ని దేశాలను ఇప్పుడు జయిస్తూ వెళ్తున్నది. దేనికోసం? అది పోరాడుతున్నది. అది ప్రపంచం మొత్తాన్ని ఏలడానికి. నవలుసన్ ఆది కాండం విత్తనము, ప్రకటన గ్రంథము పరిపక్వత. విత్తనం ఎవరంటే నిమ్రోదు, పరిపక్వత ఎవరంటే మిస్టరీ బాబిలోన్, మర్మయుక్తమైన బాబులోను, రోమన్ క్యాథలిక్. పరాక్రమం గల వేటగాడు. వాడు వేటాడుతున్నాడు, రాజులను వేటాడుతున్నాడు, ప్రెసిడెంట్లను వేటాడుతున్నాడు. ట్రంప్ని వేటాడాడు. చెప్పండి నాకు. అందరూ ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరిని వేటాడుతున్నాడు, తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ దేన్ని వేటాడుతున్నాడు? ఆర్థిక వ్యవస్థ, డబ్బు, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను వేటాడుతున్నాడు. ఆల్రెడీ స్వాధీనపరుచుకుని ఇస్తున్నాడు. నిమ్రోద్ ఎలాగైతే బాబేలును, ఆ ఎరేకును, అక్కదును, కల్నేను 8 నగరాలు ఎలా స్వాధీనపరుచుకుని వెళ్తున్నాడు, అలాగే ఇప్పుడు కూడా బబులోను రాజ్యము స్వాధీనపరుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ సమయంలో ఎవరు పుట్టారు? పెలేగు పుట్టాడు. పెలేగు పుట్టినప్పుడు ఏం జరిగినది? భూకంపం జరిగినది. ఇప్పుడు పెలేగు పుట్టాడా? ఇప్పుడు మన కాలంలో పెలేగు పుట్టాడు, ఇంకా పుట్టలేదు. పెలేగు పుడితే ఏమొస్తుంది? భూకంపం వస్తుంది. కానీ ఇప్పుడు పెలేగు కంటే మునుపు వీడు ఆల్రెడీ ముందే ఉన్నవాడు. వీడు పెలేగు ఆ భూకంపం రాకమునిపే వీడు ముందు నుండే ఉన్నవాడు. ప్రారంభించి ఆల్రెడీ ఎప్పుడో వాడు స్వాధీనపరుచుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అంతే, రోమన్ క్యాథలిక్ స్వాధీనపరుచుకొని వెళ్తూనే ఉంది. కానీ వాడు ఇంకా మొత్తాన్ని కంట్రోల్లో తీసుకున్నాడా? తీసుకోలేదు. కానీ ఆ కంట్రోల్ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తున్నదంటే అతనికి కంట్రోల్ భూకంపం కలిగిన తరువాత. ఈ మాట ఇది మర్మము, ఇది మిస్టరీ. భూకంపం కలిగిన తరువాత నిమ్రోదు దగ్గరికి అన్ని దేశాలు, భూమి అంతా ఏకమైపోయినది. 11వ అధ్యాయం ఏం జరుగుతుంది అక్కడ? చెప్పండి నాకు. 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం ఏం జరుగుతున్నది? మహా గొప్ప గోపురాన్ని కడుతున్నారు. ఏమైంది అక్కడ? ప్రపంచమంతా ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉండేను. అంటే వారందరికీ రాజు ఎవరు ఇప్పుడు? నిమ్రోదు. నిమ్రోదు కిందకి అన్ని రాజ్యాలు వచ్చేసాయి. అందరూ ఏకమై బాబేలు నగరాన్ని కడుతున్నారు. ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? భూకంపం జరిగిన తరువాత ప్రపంచం అంతా ఏకమైపోతున్నది. సేమ్ థింగ్ ఈరోజు కూడా అంతే. వాడు వెళ్తున్నాడు, కానీ వాడు ఇంకా మొత్తాన్ని స్వాధీనపరచుకోలేదు. కానీ ఎప్పుడు స్వాధీనపరచుకుంటాడు? పెలేగు పుట్టిన తర్వాత, లాస్ ఏంజలస్ భూకంపం తర్వాత ప్రపంచం అంతా ఏకమైపోతున్నది. ఇది నేను చెప్పాలనుకున్న మహా గొప్ప కార్యం. ఎర్త్క్వేక్ అండ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్. భూకంపము, ఆ తర్వాత కొత్త నూతన ప్రపంచ క్రమము. ఎప్పుడు వాడు భూమిని ఏలబోతున్నాడు అంటే లాస్ ఏంజలస్ భూకంపం తరువాత. నేను మీకు అందరికి అర్థమవుతున్నదా? నిమ్రోదు పెలేగు పుట్టగా మునిపే ఉన్నాడు.
ఆల్రెడీ వాడు జయిస్తూ వెళ్తున్నాడు, ఇంకా పూర్తిగా జయించలేదు. కానీ ఎప్పుడైతే భూకంపం వస్తున్నదో ఆ తరువాత 11వ అధ్యాయంలో అందరూ ఏకమవుతున్నారు. ఇది విత్తనము, ఇప్పుడు పరిపక్వత, కోత. ఇంకొకటి, ఇది బైబిల్ గ్రంథం యొక్క ప్రారంభము, మనము బైబిల్ గ్రంథం యొక్క ముగింపు. కానీ మొత్తం 3 బబులోన్లని ప్రవక్త అన్నాడు. మొత్తం ఎన్ని బబులోన్లు? 3 బాబిలోన్స్. మొదటిది ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ యొక్క ప్రారంభంలో ఒక బబులోను, బైబిల్ మధ్య భాగంలో ఒక బబులోను, ఆ తర్వాత బైబిల్ యొక్క ముగింపులో మరొక బబులోను. మొట్టమొదటి బబులోని పేరు బాబేల్, ఆ తర్వాత మధ్యలో ఉన్నదాని పేరు బబులోను, అదో చివరిలో ఉన్నదాని పేరు బబులోను కాదు, మర్మయుక్తమైన మా బబులోన్, మిస్టరీ బాబిలోన్. బాబేల్, బాబిలోన్, మిస్టరీ బాబిలోన్. బాబేల్, బబులోను, మిస్టరీ బాబిలోన్. అక్కడ నిమ్రోదు. ఆది కాండము మొదటి బాబేలును కట్టింది ఎవరు? దాన్ని నిర్మించింది ఎవరు? నిమ్రోదు. అది మధ్యలో ఉన్నది ఎవరు? నెబుకద్నెజర్. చెప్పండి నాకు. నిమ్రోదు, నెబుకద్నెజరు. ఇప్పుడు పోప్, ఇద్దరు సమానం. ఇప్పుడు పోప్ అని చెప్పకూడదు, కానీ క్రీస్తు విరోధి ఆత్మ, నికోలాయిల ఆత్మ, అబద్ధ సంకము, అది ఇప్పుడు ఎవరిలో కుమ్మరించబడుతున్నది? పోప్లో ఉండి దానికి మొత్తం స్వాధీనపరుచుకుంటున్నారు. పోప్ అని చెప్పకూడదు, పోప్లో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మ. అంటే పాత నిబంధన దేనికి సాదృశ్యమై ఉన్నది? అది ఛాయ. పాత నిబంధన ఛాయ, నిజ స్వరూపానికి పాత నిబంధన ఛాయ. అంటే నిమ్రోదు ఛాయనే, ఆ తర్వాత నెబుకద్నెజరు ఛాయనే. ఎవరికి? ఇద్దరు ఛాయ. ఇప్పుడున్న రోమన్ క్యాథలిక్కి, పోప్కి వీరిద్దరు ఛాయ ఉన్నారు. ఎంతమంది తెలుసు? నిమ్రోదు సమస్తాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరాడు. సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నాడా? లోకం మొత్తాన్ని ఏలాడా నిమ్రోదు? అదే బైబిల్ మధ్య భాగంలో నెబుకద్నెజర్ కూడా స్వాధీనపరచుకోవడానికి బయలుదేరాడు. ప్రపంచాన్ని స్వాధీనపరచుకొని బయలుదేరాడు, అలానే స్వాధీనపరుచుకున్నాడు. చెప్పండి. హెడ్ ఆఫ్ గోల్డ్, సువర్ణ బంగారు శిరస్సు ఎవరు? నెబుకద్నెజర్, బబులోను రాజ్యం. దేని మీద? అన్య రాజ్యం అన్నిటి మీద బంగారు శిరస్సు, అది నెబుకద్నెజరు. ఆ నిమ్రోదు యొక్క ఆశ అది మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలి. నెబుకద్నెజర్ గురి కూడా అది, దాన్ని స్వాధీనపరచుకున్నాడు కూడా. అక్కడ స్వాధీనపరచుకున్నాడు, ఇక్కడ స్వాధీనపరచుకున్నాడు, ఈ చివరి కాలంలో కూడా వాడు స్వాధీనపరచుకోబోతున్నాడు. అందుకే పౌలనాడు, వాడు సింహాసనం ఎక్కబోతున్నాడు. పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదని పౌలు ఆల్రెడీ ప్రవచించాడు. నాశన పాత్రుడు పాప పురుషుడు, వాడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదన్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. పౌలు ఎవరి గురించి ప్రవచించాడు? ఇప్పుడున్న రోమన్ క్యాథలిక్ గురించి ప్రవచించాడు. క్రీస్తు విరోధి ఆత్మ గురించి ప్రవచించాడు. వాడు ఆరాధించబడతాడని పౌలు ఆల్రెడీ ప్రవచించాడు. సింహాసనం ఎక్కి వాడు ఆరాధించబడతాడు, లోకమంతా అతనికి నమస్కారం చేయునని పౌలు ఆల్రెడీ బోధించాడు. అది ఎక్కడ దాచబడి ఉన్నది? పాప పురుషుడు బయలుపరచబడమే వాడు ఏలుట, సింహాసనం ఎక్కుట. ఇక్కడ ఉన్నారా? నౌ లిసన్. ఆ నిమ్రోదు ఈరోజు మన కాలంలో ఉన్నాడా లేదా? వేటగాడు. నేను ఈ వర్తమానం బోధించాను. నేను ఆ వేటగాడు కేవలం రాజ్యాలను, ఆర్థిక వ్యవస్థలను, దాన్ని మాత్రమే కాదు వాడు వేటాడేది, మనుషులను కూడా వాడు వేటాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను వేటాడుతున్నాడు. మనం ఇంకా దొరకలేదు వాడికి, వాడికి దొరకలేదు. కానీ వాడు వేటాడడానికి, వాడు 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 స్వాధీనపరచుకోవడానికి పరిగెడుతూనే ఉన్నాడు మన వెనక. కానీ మనం వాడికి దొరకము. వాడికి చెప్పాను నేను, అందరూ పడిపోతారేమో కానీ వధువు మాత్రం దాన్ని తప్పించుకుంటుంది. ఉచ్చును, ఆ ఉచ్చులోని తప్పించుకొని ఎగిరి వెళ్ళిపోతుంది 2 రెక్కలతో. స్క్వీజ్, ఒత్తిడి ఈ వధువు మీదకి రాబోతున్నది. కానీ ఈ వధువు ఆ ఒత్తిడిని ఎలా తప్పించుకోబోతున్నది? 3వ ఈడ్పు ద్వారా. క్రీస్తు యొక్క స్వారూప్యము వధువులో కనబడటం వలన ఆమె ఆ ఉచ్చును తప్పించుకొని ఎగిరి వెళ్ళిపోతుంది. నేను నీ ముద్రను వేయించుకోవడానికి కాదు భూమి మీదకి వచ్చినది, నేను క్రీస్తు యొక్క ముద్రను వేయించుకోవడానికి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి నేను జన్మించానని. ఆ స్త్రీ నిలబడి, ఆ అవ్వ వంటి అవ్వ కాదు, అవ్వ
అవ పడిపోయినట్టు ఎవ పడిపోదు. అందుకే ప్రవక్త ఆవ పడిపోయింది కానీ ఈ ఎవ పడిపోదన్నాడు. నిమ్రోదు, వేటగాడైన నిమ్రోదు, వాడు ఆల్రెడీ బయలుదేరాడు. జనములను, ప్రజలను, ఆర్థిక వ్యవస్థను, వ్యాపారవేత్తలను, రాజులను, అధికారులను ప్రతి దాన్ని వేటాడుతున్నాడు. వాడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఈ సంఘంలో కూడా వాడు వేటాడుతూ వెనకాల ముసుగులో ఉన్నాడు. ఎవరెవరితో బైబిల్ చెప్పబడుతున్నా, వాడు సింహము గర్జించినట్లుగా ఎవరిని మింగుతున్నా వాడు చూస్తున్నాడు. సో లోకం వైపు చూడమాకండి, లోకం వైపు మీ కళ్ళు తిప్పండి. ఎల్లప్పుడూ దేవుడి వైపు నుంచి ముందుకు వెళ్ళండి. మీకు ఏది కావాలో దేవుడు మీకు ఇస్తాడు. మీకేది కావాలో దేవుడు మీకు ఇస్తాడు. నేను ఆల్రెడీ చెప్పాను, సమస్య వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయా, అవన్నీ ఒక మారువేషం. అవి దేనికి మారువేషం? అది ఆశీర్వాదం మారువేషంలో వస్తుంది యుద్ధకు. అది నీకు దగ్గరకు వచ్చేటప్పుడు అది నీకు క్లారిటీ అయిపోతుంది. ఇది నన్ను శోధించడానికి కాదు, నన్ను కష్టాలు పెట్టడానికి కాదు, నన్ను ఇబ్బంది చేయడానికి కాదు, ఇది నన్ను ఆశీర్వదించడానికి ఈ శోధన వస్తున్నది. ఒక క్రైస్తవుడు అలా చూస్తాడు. బ్లెస్సింగ్ ఇస్ డిస్క్యూజ్డ్. ఆశీర్వాదం ముసుగు వేసుకుని ఉన్నది. బోధించిన ఈ యొక్క కార్యము ప్రవక్త యొక్క బిల్ బోర్డు మీద చూశాడు. దాన్ని మొదలు చూసినప్పుడు కారు మేఘాలు నల్లని మబ్బుల్లాగా ఉన్నాయి. కానీ దగ్గర వెళ్ళను ఎలా కనబడుతున్నాయి? అవి దేవదూతల రెక్కల వల్ల కనబడుతున్నాయి. అవి ఓ మా లోకముడు వాడు మింగుతున్నాను చూస్తున్నాడు. వాడు ఎప్పుడు లాగాలని చూస్తున్నాడు లోపలికి. ఫస్ట్ థింగ్, నౌ లిసన్. నిమ్రోదు ఎలా వేటాడాడు గమనించండి. ఈ రోజున రోమన్ క్యాథలిక్ సాతాను, క్రీస్తు విరోధి ఆత్మ మనల్ని ఎలా వేటాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. నెబుకద్నెజర్ రాకముందు వినండి, నెబుకద్నెజర్ ఎక్కడ ఉన్నాడు? పొదల్లో సింహము వలె ఉన్నాడు. చెప్పబడిన ప్రవచనంలో మొదటి బబులోను రాజ్యం దేనికి సాదృశ్యము? బబులోను రాజ్యం దేనికి? ఏ ఒక జంతువుకు ఏ మృగానికి సాదృశ్యమో? సింహము. రెండవ రాజ్యం ఏమై మాదియ పార్శిక ఎలుగుబంటి. మూడవ రాజ్యం ఏమైనా చిరుతపులి. అదో నాలుగవ రాజ్యం ఏమై ఉన్నది? వివరించలేనిది. అది అన్ని మొత్తం మొదటి మూడు మృగాలు ఏకమైతే నాలుగవ రాజ్యం వస్తున్నది. ఇక్కడే ఉన్నారా? నా మొదటి సింహము వలె నెబుకద్నెజరు అక్కడికి రాక మునుపు వెలుగును మోసుకొచ్చే వాళ్ళు ఆ ఇజ్రాయెల్ పట్టణానికి వెళ్ళారు. నెబుకద్నెజర్ ఇజ్రాయెల్ దేశానికి రాక మునిపే యెషయా వెలుగును మోసుకొచ్చాడు. యెరెమీయా ప్రవచించాడు, వెలుగును మోసుకొచ్చాడు, వెలుగును ప్రసరింపజేశాడు. తప్పించుకోండి, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందిన ఎడల దేవుడు వాడిని అక్కడే ఆపుతాడు. ఎవరిని? నెబుకద్నెజర్ తీర్పును దేవుడు ఆపివేస్తాడు మారు మనసు పొందిన ఎడల. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఆ వెలుగును ప్రసరింపజేయ వాడిని వెళ్ళి గుంతలు వేశారు, త్రోసివేశారు, రిజెక్ట్ చేశారు. వర్తమానాన్ని రిజెక్ట్ చేశారు, అలక్ష్యం చేశారు. ఎందుకో తెలుసా? ఒక నిజమైన వర్తమానం పోతుంటే అబద్ధ వర్తమానం తీసుకొచ్చేవారు పక్కన. ఇంకా ఎవరు? ఇర్మియా ప్రవచిస్తున్నాడు, పక్కన ఎవరున్నారు? ఇంకొక అబద్ధ ప్రవక్త. అంతేనా? హనన్యా. ఇర్మియా ఏమంటున్నాడు? తీర్పు రాబోతున్నది అంటున్నాడు. 70 సంవత్సరములు మీరు బబులోను దేశాన్ని చెరపట్టబడి వెళ్ళబోతున్నారన్నాడు. కానీ ఇతనేమంటున్నాడు? 2 సంవత్సరాలు అంటున్నాడు. నిజమైన బోధ వెళ్తున్నది, అబద్ధ బోధ వెళ్తున్నది. కానీ ప్రజలందరూ రాజుతో సహా ఎవరిని నమ్మారు? అబద్ధ బోధను నమ్మారు. ఎందుకో తెలుసా? వారికి ఆ వర్తమానం కఠినంగా లేదు, మృదువుగా, ఈజీగా. ఏం కాదు, 2 సంవత్సరాలు కదా. ఓ ఎంత తక్కువ చేశాడు మన మీద తీర్పు. పాస్టర్ గారు ఎంత సున్నితంగా బోధించినాడు, ఎంత బాగా బోధించినాడు ఆయన. ఆ వర్తమానాలు అందరికీ నచ్చుతాయి. కానీ అదే ఇర్మియా 2 సంవత్సరాలు కాదు, 2 ఎక్కడ 70 ఎక్కడ. ఇదే బోధ, ఇదే. మా పాస్టర్కి మా మీద ప్రేమ లేదండి, ఇట్ట మాట్లాడతాడు, ఇట్ట చేస్తాడు. అప్పుడే నేను ఏదైతే బోధిస్తున్నానో, ఇట్స్ thus saith the Lord. ప్రతి మాట, ప్రతి వర్తమానము thus saith the Lord of the prophet. ప్రవక్త యొక్క
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నన్ను కాదు మీరు వెంబడించాల్సింది. thus saith the Lord. ఈ వర్తమానాన్ని మీరు వెంబడించాల్సింది. నేను ఎంత కఠినంగా బోధిస్తున్నాను, ఎంత మృదువుగా బోధిస్తున్నాను అది చూడబాక, నన్ను చూడబాకండి. వర్తమానం అలా బోధిస్తోందా లేదా గమనించండి. నాకంటే ఏమని పిలిచావు సంఘ శాఖలు నాయన? డినామినేషన్ ప్రాస్టిట్యూట్. ఎంత కోపం రావాలి వారికి. మమ్మల్ని వేశ్యలు అంటాడా? సంస్థాగత వేశ్యలు వారు. దేవుడు వారిని వివాహం చేసుకుంటాడా? ఎన్నడూ చేసుకోవాలని చెప్పాడు ప్రవక్త. పోయిన వారు చదివించాను నేను. అప్పట్లో ఎండ్ టైం మెసేజ్ అనేది ఏం లేదు, ఎక్కువ ప్రవక్తనే ఎండ్ టైం మెసేజ్. అక్కడ ఒకడే ఆయన చర్చ ఎండ్ టైం మెసేజ్. ఆ ప్రపంచం అంతా ఎండ్ టైం మెసేజ్ లేదు, మొత్తం సంఘ శాఖలే. ఎండ్ టైం మెసేజ్ ఎవరికి బోధించబడుతున్నది? సంఘ శాఖలు బోధించబడుతున్నది. ఆయన వారే నా ప్రజలు అనుకున్నాడు, వీరు నా మాట వింటారనుకున్నాడు, ఈ వర్తమానం వారిని ఆకర్షిస్తుంది అనుకున్నాడు, సంఘ శాఖలు అందరూ మారిపోతారు అనుకున్నాడు. వారేం చేశారు? చివరికి ప్రవక్తనే త్రోసివేశారు. ప్రవక్తనే రానిలే చర్చి లోపలికి. వెంటనే ఏమన్నాడైనా, మీరు సంస్థాగత వేశ్యలు, మీరు రోమన్ క్యాథలిక్ ఎలా చేస్తున్నదో నీ తల్లి అయిన వేశ్య, దాని పిల్లలైన మీరు కూడా అలానే చేస్తున్నారు. అది ఏమన్నా మృదువుగా ఉంది? అది నాకెన్నడూ మృదువుగా లేదు. అది ఇరిమియా బోధించినట్టే ఉంది. అది ఇరిమియా బోధించినట్టే ఉన్నది. అది మీరు మారు మనసు పొందితేనే కానీ. ఓ మా, నేను అలాగే ఉండగోరుతున్నాను. నేను బోధించే వర్తమానమే కొంచెం కఠినంగా ఉంటుంది. ఆ తరువాత మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను నా హృదయంలో. ప్రేమిస్తేనే నేను వీళ్ళు ఏం చేస్తాను, మీ కొరకు బాధ్యత కలిగి ప్రార్థిస్తాను. ఐ ప్రేయింగ్ ఫర్ యూ. మీ అందరి కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకొరకు? నేను చెప్పే వర్తమానము అది దేవుని దాన్ని గ్రహించి దాని వెనక పరిగెత్తాలని నేను ప్రార్థిస్తున్నాను. అంతేగాని ఏ ఒక నిజమైన సేవకుడు తన వర్తమానాన్ని మృదువుగా చెయ్యడు. మంచి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్రిషియేట్ చేస్తాడు. అంతేనా? సంఘకాలంలో అదేనా చెప్పినది? దేవుడు మంచి క్రియ చేసినప్పుడు దేవుడు అభినందించాడు. సంఘకాలాల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టావు, నా నామం గట్టిగా పట్టుకుంటే కనుక నీకు జీవ కిరీటం ఇస్తాను నేను. అయినా నీలో ఒక తప్పు ఉన్నది. మంచిని ఆయన అభినందించాడు, ఆ తర్వాత ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని పైకి లేపాడు. దీని విషయంలో నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు, దాని వైపు తిరగరా అని గద్దించాడు క్రీస్తు. దేవుడు కేవలం ప్రేమ దేవుడు కాదు, ఉగ్రత దేవుడు. కేవలం ప్రేమించు దేవుడు మాత్రమే కాదు, ఆయన సరిచేయు దేవుడు. ఎందుకు? దేవుడు మనల్ని వేశ్యగా ఉండకూడటం లేదు, ఒక సంస్థాగత సంఘంగా ఉండాలని దేవుడు మనల్ని ఇష్టపడడం లేదు. ఎలా ఇష్టపడుతున్నాడు ఆయన? వర్చువస్ ఉమెన్. వర్చువస్ అనగా నీతిమంతురాలుగా, వర్చువస్ పవిత్రురాలుగా, కన్యకవలే ఆయనకి మనల్ని మనం సమర్పించుకున్నట్లు దేవుడు మనల్ని ఇష్టపడదు. మన దగ్గర నుండి అదే కోరుతున్నాడు ఆయన. నిమ్రోదు, నెబుకద్నెజర్, ఈరోజు మిస్టరీ బాబిలోన్. నెబుకద్నెజర్ రాక మునుపు ఎంతో మంది సువార్తను మోసుకొచ్చారు ఆ దేశానికి. యిర్మీయా, యెషయా, చాలా మంది గొప్పవారు అందరూ కూడా, ప్రవక్తలందరూ వెలుగును వారి ముందు ప్రసరింపజేశారు. కానీ వారు త్రోసివేయటం వలన వెంటనే ఎవరు వచ్చారు? సింహము వారి మధ్యలోకి వచ్చింది. లోకం ఎప్పుడు సంఘంలోకి వస్తుందో తెలుసా? సంఘము వర్తమానాన్ని త్రోసివేసినప్పుడు. నా మాట మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను? సంఘము వర్తమానమును రిజెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లోకం లోపలికి వస్తుంది. దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడు. ఎప్పుడైతే నెబుకద్నెజర్ వచ్చాడో వారికి ఏమున్నాయి? ధర్మశాస్త్రం ఉంది, దేవాలయ ఆరాధనలు ఉన్నాయి. ఇశ్రాయేలుకు దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ ఉంది. ధర్మశాస్త్రం వారి దగ్గర ఉన్నది. దేవుణ్ణి ఆరాధించే, మొక్కుబళ్ళు చేసే ఆ యొక్క ధర్మశాస్త్ర చట్టాలు, విధులు అన్నీ వారి దగ్గర ఉన్నాయా? కానీ ఎప్పుడైతే నెబుకద్నెజర్ వచ్చాడో వాటన్నిటిని కట్ చేశాడు. అంతేనా? చెప్పండి నాకు. నిజమైన ఆరాధనను కట్ చేశాడు. ప్రతి ఒక్కరిని దేవాలయం నుండి, దేవుని మందిరం నుండి వేరు చేశాడు. దేవాలయంలో కూల్చాడు, ధర్మశాస్త్రాన్ని కుత్తిరీలుగా చేశాడు, ఆ యొక్క ద్వారబంధం అగ్ని చేత కాల్చాడు.
దయ్యం లోపలికి నెబుకద్నెజరు లోపలికి రావడానికి కారణం ఏంటి? యిర్మీయాను, ప్రవక్తలను, 5 రకముల పరిచర్యను త్రోసివేయటం వలన ఆ సంఘము నాశనం అయిపోతున్నది. నాకు చెప్పండి, నాకు సంఘము నాశనం అవ్వడానికి కారణము ఆ సంఘంలో ఉన్న వారందరూ ఎవరైనా కావచ్చు, అది నేనైనా కూడా కావచ్చు. ఎందుకు నేనైనా దేనికి బాధ్యత వహించాలి? ఈ వాక్యానికి సరిగా ఉండడానికి నేను బాధ్యత వహించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ తిరిగి లోబడినప్పుడు తీర్పు రాదు, దయ్యం లోపలికి రాదు. కానీ ఎప్పుడైతే సంఘము నిజమైన సత్యం నుండి తొలగిపోతుందో దయ్యం లోపలికి వస్తుంది, నిదానంగా సత్యం నుండి ప్రజలను వేరు చేస్తుంది, సొంత బోధనలు ఇస్తుంది, సొంత పద్ధతులను ఇస్తుంది. లోకంలో ఉండే పద్ధతులన్నీ ఎక్కడికి వస్తాయి? ప్రవక్త అనలేదా బంకో గేమ్స్ అని సంఘాలకు వచ్చినాయని? బంకో గేమ్, బాల్ గేమ్స్ ఆట ఆడడం విశ్వాసులందరూ పేరు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంట? బాల్ గేమ్స్, క్యారమ్ బోర్డ్స్, లేకపోతే చెస్ కానీ రండి అట్లా వెళ్దాము, ఏమైనా ఆటలు ఆడదాము, అలా చేద్దాము. ఇవన్నీ ఏమై ఉన్నవి? లోకము సంఘము ఏకమైపోతున్నది. ఇవన్నీ డినామినేషన్లో జరుగుతున్నాయని ప్రవక్త ఆల్రెడీ బోధించాడు. బంకో గేమ్స్ గురించి నేను మాట్లాడాను, చదివించాను కోడ్. ప్రజలు సత్యం నుండి వేరైన తరువాత ఆ ప్రజలందరినీ వాడు ఎక్కడ తీసుకెళ్తాడంటే యెరూషలేములో నుండి బబులోనికి లాక్కెళ్తాడు. నెబుకద్నెజరు అదే చేశాడా లేదా? సొంత ఆరాధన నుండి, సరైన ఆరాధన స్థలం నుండి వేరు చేసి వాడిని చెరపట్టి ఎక్కడికి లాక్కొని వెళ్ళాడు? బబులోను. ఆ బబులోను ఏమైనది ఇప్పుడు? లోకము. ఇది నూతన యెరూషలేము, దేవుని యొక్క మందస్సము ఇక్కడ నివసిస్తున్నది. వాక్యమాయ ధర్మశాస్త్రము ఇక్కడ బోధించబడుతున్నది. బలులు, అర్పణలు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. బబులోనులో ఏం జరుగుతున్నాయి? విగ్రహారాధన. తన నెబుకద్నెజరు సంఘాన్ని స్వాధీనపరుచుకొని జయించి ఎక్కడ లాక్కొని వెళ్ళాడు? బబులోనికి లాక్కొని వెళ్ళాడు. బబులోను లాక్కొని వెళ్ళిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? బబులోని యొక్క వస్త్రధారణ. ఏం చేశాడు బబులోను? ఆ వస్త్రాలు వెరికేయండి, మా దేశపు వస్త్రాలు కట్టుకోండి. నువ్వు తినే ఆహారం పక్కన పెట్టు, మా ఆహారం తిను. షడ్రక్ మెషక్ అబేద్నెగోల అదే జరిగింది. ఆహారం పక్కన పెట్టు, ఈ ఆహారంలో వారికి అలవాటు చేయండి. ఈ ఆహారం కాకుండా మనకి ఏ ఆహారం ఉంది? వాక్యం కాకుండా మనకి ఏ ఆహారం ఉంది? మనకు నెబుకద్నెజరు వేటాడిన తరువాత ప్రజలలో వస్త్రధారణ మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఆహార పద్ధతులు మారిపోతాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు వాక్యంలో సరిగా ఉండి, కరెక్ట్గా ఉండి, కొన్ని దినములైన తరువాత మళ్ళీ లోకంలోకి వెళ్ళి లోక కార్యాలు మళ్ళీ వస్తున్నాయంటే వేటాడేశాడు నిమ్రోదు వాణ్ణి. అతన్ని ఎప్పుడో నిమ్రోదు వేటాడేశాడు, మళ్ళీ వెనక్కి లాక్కొని వెళ్ళాడు. నీ ఆహారం ఇది కాదు, ఇది నీ ఆహారం. నీ వస్త్రధారణ ఇది కాదు, ఇది నీ వస్త్రధారణ. నీ భాష ఇది కాదు, బబులోను భాష నేర్చుకో. భాష మారిపోయింది, ఫుడ్ మారిపోయింది, వస్త్రధారణ మారిపోయినది, నివసించే స్థలం మారిపోయినది. నేను కేవలం లోకం గురించి మాట్లాడేది వ్యక్తిగతంగా నీ గురించి, నా గురించి, మన గురించి. వాడు వచ్చినప్పుడు జాగ్రత్త. మొట్టమొదటి కార్యము వర్తమానాన్ని త్రోసివేయినట్లు చేయడం. ఎప్పుడైతే వెంటనే వర్తమానం నిర్లక్ష్యం చేస్తావో, తోసివేస్తావో, వెంటనే నువ్వు లోకంలో నిదానంగా వాళ్ళు లాక్కొని వెళ్తాడు చెరపట్టి. వెళ్ళిన తర్వాత సొంత ఆహారం ఇస్తూ ఉంటాడు. ఎక్కడ వస్తే సొంత ఆహారం? ఫోన్, యూట్యూబ్, సీరియా, మూవీ. సొంత ఆహారము, సొంత వస్త్రాలు. ఎప్పటిదాకా బాగా ఉండే డ్రెస్సులన్నీ కూడా, పొడుగా ఉండే డ్రెస్సులన్నీ కొంచెం పైకి వస్తాయి, ఇంకొంచెం పైకి వస్తాయి. కొంచెం ఫ్యాషన్గా రంగులుగా మంచి శారీలు కొనడం మీద పని. ఇన్ని బీరువా మొత్తం ఇన్ని ఉంటాయి. మొత్తం తీసినా కూడా మొత్తం పడతాయి కింద. వారి దృష్టి ఎక్కడ ఉంది అంటే, శారీ కొనడంలో తప్పు లేదండి, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి. లేనప్పుడు కొనాలి ఖచ్చితమే. కానీ అన్నీ ఉండి మళ్ళీ కొంటుని ఏమాడతాము? మైండ్ అనేది, వస్త్రధారణ అనేది బబులోన్ వైపు వెళ్ళినది. ఆహారం మారిపోయింది, వస్త్రధారణ మారిపోయింది, భాష మారిపోయింది. ఎందుకు మారింది? సహవాసం మారింది. యెరూషలేములో ఉన్న వారితో సహవాసం లేదు ఇప్పుడు. ఎవరితో ఉంది సహవాసం ఇప్పుడు?
వాడితో మాట్లాడి బాగా ఇష్టమైపోతుంది. వెంటనే ఏమొస్తుందండి, ఇవన్నీ నేను సూచనలు, సైన్. ఎవరెవరు తప్పిపోతున్నారు, ఎవరెవరు వేటాడబడ్డారు నిమ్రోద్ ద్వారా. చాలా జాగ్రత్త. మొట్టమొదటి స్టెప్ ఏంటి? బయటికి వెళ్ళడానికి స్టెప్ ఏంటి? వర్తమానం వారి యొద్దకు వచ్చినప్పుడు, సువార్త వారి యొద్దకు వెళ్తున్నప్పుడు నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి, ఏముంది అని పక్కన పెట్టి, వెంటనే ఇదే జరిగేటివి ఒకటి తర్వాత ఒకటి నిదానంగా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటా, జారిపోతూ ఉంటా. ఒకప్పుడున్న వస్త్రధారణ, ఒకప్పుడున్న ఆరాధనకు వచ్చేటప్పుడు ఉన్న ఆసక్తి, వర్తమానం వినేటప్పుడు ఉన్న ఆసక్తి, ఉత్సాహము, ఉత్సవము ఇప్పుడు లేదు, కనబడడం లేదు. అర్థం ఏంటి? వేటాడబడ్డావు. పరాక్రమం గల వేటగాడు నీ యొద్దకు వచ్చాడు, వేటాడాడు. ఇవన్నీ నేను బోధించవచ్చా నేను? ఇవన్నీ కేవలం మర్మాలు మాత్రమే కాదు, నేను బోధించడానికి రాలేదు. నేను ఇక్కడ దీంట్లో నేను ఎంతో తెలుసుకున్నాను, నేను ఎంతో నాకు అర్థమవుతున్నది. నిమ్రోదు చేయిస్తూ వెళ్తున్నాడు లోకాన్ని, నెబుకద్నెజర్ చేయిస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడున్న క్రీస్తు విరోధి ఆత్మ లోకం మొత్తాన్ని జయించేశాడు. ప్రవక్త చెప్పినట్లుగా హిందువులు వాడే, ముస్లింలు వాడిని ఆరాధిస్తున్నారు. దేవుని నమ్మని వారు అతిష్ట అనగా నాస్తికులు వాడిని ఆరాధిస్తున్నారు. బుద్ధిజం వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఆ తర్వాత సంఘశాఖలందరూ వాడిని ఆరాధిస్తున్నాడు. ఇక వాడిని జయించేం లాభం? వాళ్ళని జయించి వాడికేం లాభం? వాళ్ళందరూ ఎవరు? వాడే. ఇంకా మళ్ళీ వాడిని జయించాల్సిన పని లేదు. ఎవరిని జయించాలో వాడికి లోబడిన వారు జయించాలా. ఎవరు వాడికి లోబడిన వారు? ఎండ్ టైం మెసేజ్ మాత్రమే. చెప్పండి నాకు, ఎండ్ టైం మెసేజ్ మాత్రమే వాడికి తల వంచదు. ఎందుకు? దేని పక్షంగా నిలబడుతున్న వధువు ఎప్పుడు? వాక్యపక్షంగా. వాడు ఎన్నడిగి వాక్యపక్షంగా నిలబడలేడు. వాడు పాటల పక్షంగా నిలబడగలడు, వాడు ప్రార్థన పక్షంగా వాడు నిలబడగలడు. ప్రార్థన కూడా వాడికి ఇష్టం లేదండి. ప్రార్థన కూడా వాడికి ఇష్టం, కానీ చాలా వరకు చూడండి, వాక్యపక్షంగా మాత్రమే వాడు నిలబడలేడు, ప్రార్థన పక్షంగా వాడు కానీ పాటలు అనుకరించబడుతున్నాయి. సినిమాల వల్ల పాలన ఏది అనుకరించబడుతుందో అదంతా అనుకరిస్తున్నాడు వాడు. కానీ చివరికి ఏదైనా అనుకరించలేడు అంటే ఇది మాత్రమే, వాక్యం మాత్రమే. వావ్, ఎంత అద్భుతమైన కార్యం ఇక్కడ దాచబడింది. నిమ్రోదు ఉండగా భూకంపం, పెలేగు. ఇక్కడ కూడా రోమన్ క్యాథలిక్ ఉండగా భూకంపం రాబోతున్నది. భూకంపం పుట్టబోతున్నది, అది రాబోతున్నది. పెలేగు జన్మించబోతున్నాడు. పెలేగు జన్మించిన తర్వాత ఎవరు వస్తున్నారు? యొక్తాను తగ్గించబడుట. దీని అర్థం ఏంటి? ఇది ఎలా దీన్ని వివరిస్తారు చూద్దాం. మనమా బైబిల్లోకి వెళ్దామా? నెక్స్ట్ ఒక్క నిమిషం నాతో పాటు. ఆదికాండము 11. నా వినండి. ఆరాము అర్పక్షదు షెలహును కనెను, షెలహు ఏబేరును కనెను. అంతేనా? ఏబేరుకు 2 కుమారులు, ఒకని పేరు పెలేగు, మరొకని పేరు యొక్తాను. కానీ పెలేగు యొక్క వంశావళి రాయబడలేదు ఇక్కడ 10వ అధ్యాయంలో. అంతేనా? వెంటనే ఎక్కడికి వెళ్ళినది? పరిశుద్ధాత్మ యొక్తాను దగ్గర నుండి మొదలు పెడుతున్నది. మీదకి అర్థమవుతుంది ఏమంటున్నాను? యొక్తాను దగ్గర మొదలు పెడుతున్నది. యొక్తాను ఎవరు అంటున్నాడు చూడండి. యొక్తాను పెలేగు దగ్గరికి వెళ్ళలేదు. అల్మోదాదును, షెలవును, హసర్మావేతును, యెరహును. వినండి, చదవండి. ఒక్క నిమిషం నేను చదువుతాను దాన్ని. ఊజాలును, దిక్లాను, ఓబాలును, అభిమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. ఈ యోబాబు యోబు.
మీ అందరికి అర్థమైనదా? ఎవరి యోబాబు? యోబు. యోబు ఎవరి వంశావళి? యొక్తాను వంశావళి. యోబాబు అని బైబిల్లో యోబాబు అని రాయబడినది. కానీ గ్రీక్ ట్రాన్స్లేషన్స్లో చరిత్రకారులు అందరూ ఏమని చెప్తారు అంటే యోబాబు ఎవరో కాదు, యోబు. ఇక్కడ యోబాబు అని రాయబడింది, మరొక చరిత్ర గ్రంథంలో యోబు అని రాయబడుతున్నది. యోబు యొక్తాను యొక్క వంశావళి నుండి వస్తున్నాడు. మీ అందరికి అర్థమవుతున్నదా? అందుకే పరిశుద్ధాత్మ యోబుడు బయలుపరచడానికి యొక్తాను యొక్క వంశావళిని రాస్తున్నాడు. మీ అందరికి అర్థమవుతున్నది. ఆ తర్వాత ఆరాము నుండి ఎవరు వస్తున్నారు? ఊజు పట్టణంలో ఈ యోబు వెళ్ళి నివసించాడు. మీ అందరికి అర్థమవుతున్నదా? ఆరాము నుండి ఎవరు వచ్చారు? ఊజు. కానీ ఆరాము కాదు, కానీ అర్ఫక్సదులో నుండి యొక్తాన్లో నుండి యోబు వస్తున్నాడు. యోబు ఏ దేశంలో నివసించాడు అంటే ఆరాము కుమారుడైన ఊజు పట్టణంలో యోబు నివసించాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో యోబు ఉన్నాడు, ఊజు పట్టణము ఉన్నది. ఆ తర్వాత 11వ అధ్యాయము 10వ వచనము. నౌ లిసన్ క్లోజ్, చదవండి. అక్కడ ఏమున్నది? 11:10. నా 11వ వచనంలో ఏమున్నది చూడండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అంతేనా? అదంతయు దాని తర్వాత వెంటనే ఏం జరుగుతుందంటే దేశమంతా, ఒక ప్రపంచమంతా ఏకమవుతున్న నిమ్రోద్ యొక్క నాయకత్వం కింద. అది అయిపోయిన వెంటనే మళ్ళీ షేము వంశావళి రాయడం మొదలు పెడుతున్నారు పరిశుద్ధాత్మ. ఆల్రెడీ షేము ఇక్కడ రాయబడింది కదా, కానీ ఎవరిని వదిలిపెట్టాడు పరిశుద్ధాత్మ? అక్కడ పెలేగును వదిలిపెట్టేశాడు. కానీ పెలేగు కోసం మళ్ళీ షేము వంశావళి రాస్తున్నాడు. మీ అందరికి అర్థమవుతున్నది. యెహోవా మెస్సయ్య యొక్క వాగ్దానము యొక్తాన్లో నుండి రాలేదు. ఎక్కడి నుండి వస్తున్నదంటే పెలేగను ఈ యొక్క వ్యక్తిలో నుండి మెస్సయ్య యొక్క వంశావళి వస్తున్నది. ఆమేన్. కింద చదువుదాం. షేము వంశావళి ఇది. ప్రతిదీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి కొంచెం నేను ఒకదాన్ని చూపించి నేను ముగిస్తాను. ఈ వారంతో నేను దీన్ని ముగిస్తున్నాను నేను. ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్కటి చదువుదాం. ఫస్ట్ ఎవరు? షేము. నా లిసన్. ఎన్నేండ్లు? 100 years. 100 ఏళ్ళ గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్థమవుతుంది ఏమంటున్నాడు? టైం ఇస్తున్నాడు. ఆ టైం జాగ్రత్త గమనించండి. 100 ఏళ్లకు అర్పక్షది పుట్టాడు. కానీ జలప్రలయమైన 2 ఏళ్లకు అర్పక్షది పుట్టాడు. అంటే జలప్రలయం ఏ సంవత్సరంలో వచ్చింది? ఏ వయసులో ఉన్నప్పుడు వచ్చింది? 100 సంవత్సరాలు అప్పుడు అర్పక్షది పుట్టాడు షేముకు. వింటున్నారా? అప్పుడు జలప్రలయమైన 2 సంవత్సరాల తర్వాత అర్పక్షది పుట్టాడు. అంటే జలప్రలయం ఎప్పుడు వచ్చింది? కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నదా? 98. అంటే 100లో 2 అంటే 98లో జలప్రలయం వచ్చిన 98 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎవరు? షేము. 98 ఏళ్ళప్పుడు ఏమొచ్చింది? జలప్రలయం వచ్చినది. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే జలప్రలయం అయిపోయి వీళ్ళు బయటకు వచ్చారు. షేము బయటకు వచ్చిన 2 ఏళ్ళకి ఎవరు జన్మించారు? అర్పక్షదు. అనగా అర్పక్షదు పుట్టినప్పుడు 100 ఏళ్ళు. తర్వాత చదవండి. షేము కనిన తరువాత ఎన్నేళ్ళు? 500 ఏళ్ళు బ్రతికి 100 ఏళ్ళకి ఎవరు పుట్టారు? అర్పక్షదు. పుట్టిన తర్వాత ఎన్నేళ్ళు బ్రతికాడు? 500 ఏళ్ళు బ్రతికాడు. మొత్తం ఎన్ని? 600 ఏళ్ళు. ఎవరు అన్ని సంవత్సరాలు బతికారు? షేము. కానీ జలప్రలయానికి మునుపు చాలా ఎక్కువ సంవత్సరాలు బతికారే. 900, 930, 996. వినండి, అంతేనా? చాలా. కానీ ఇక్కడికి వచ్చే లోపల కొంచెం తగ్గింది. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? జలప్రలయం రావడానికి కారణం అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు. నోవాహు కాలంలో సూర్యుడు ఇలా తిరుగుతున్నాడు. ఈయనున్నాడు, సూర్యుడు తిరగడం లేదు, ఒకే దగ్గర ఉన్నాడు. భూమి తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. మీకు అర్థమవుతున్నదా? నోవాహు దినం వరకు సూర్యుడు ఇలాగున్నాడు, భూమి ఇలా ఉండి తిరుగుతున్నది. కానీ అణుబాంబులు నోవాహు కాలంలో వాడబడ్డాయని ప్రవక్త అన్నాడు. ఈ రోజున అటామిక్ బాంబ్స్, ఈ రోజున న్యూక్లియర్ బాంబ్స్, నోవాహు కాలంలో అణుబాంబు పరీక్షలు, అవన్నీ పేలుట వలన భూమి ఇలా ఉన్న భూమి ఇలా అయింది. మీకు అర్థమైందా?
భూమి రౌండ్గా ఉందండి. ఇలా ఉండాల్సిన భూమి ఎలాగైంది? పేలుట వలన అదంతా ఏరుట వలన ఇలా తిరిగినది. అనగా సూర్యుడి నుండి కొంచెం దూరకి వంగింది ఇట్లా. ఇప్పుడు ఎలా తిరుగుతుందంటే ఇలా తిరుగుతున్నది. అది మీకు అర్థమవుతున్నది ఏమంటున్నాను? దీనివల్ల ఏమైనది అంటే అంతకుముందు వర్షాకాలము చలికాలం లేదన్నాడు. ఒకే కాలం, ఒకే ఋతువు ఉండేది. కానీ నోవహు దినంలో ఎప్పుడైతే జలప్రలయం వచ్చిన తరువాత భూమి సూర్యుడి నుండి దూరంకి వంగినది. ఎప్పుడైతే వంగినదో ఋతువులు వచ్చాయి. సమ్మర్, వింటర్ ఇవన్నీ కూడా అప్పుడు వచ్చాయి. ఇలా ఉండడం వల్ల ప్రవక్త ఏమన్నాడు? ఈ చివరి కాలంలో మళ్ళీ అణుబాంబులు పేలటం వలన ఇది ఇలా తిరుగుతుంది. మీకు అర్థమైంది ఏమంటున్నాను? ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇలా తిరుగుతున్నది. అప్పుడు ఏమన్నాడంటే ఇలా తిరుగుట వలన ఐస్ ఏజ్ వచ్చింది అన్నాడు. ఐస్ ఏజ్ అంటే మొత్తం భూమి అంతా మంచు గడ్డతో కప్పిపోయినది. ఎప్పుడు? నోవాహు కాలంలో ఇలా తిరుగుట వలన చలికాలం విపరీతమైన చలి వచ్చి గడ్డలు కట్టుకోవడం అదంతా అయిపోయినది అప్పుడు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఇది సూర్యుని మీద తిరిగింది అనుకోండి, ప్రవక్త అన్నాడు ఓవెన్ లాగా మాడిపోతుంది భూమి అన్నాడు. ఓవెన్లో పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, వేడికి. మీకు అర్థమవుతున్నదా? ఇలా ఉండడం ఇలా అవుతుంది అన్నాడు. దేవుడు అగ్ని చేత ఆయన కాల్చబోతున్నాడు. సో నేనేం చెప్పగోరుతున్నాను అంటే అణుబాంబుల వలన రేడియేషన్ అనేది భూమి అంతా వ్యాపించింది. హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు పడుట వలన ఆ రేడియేషన్ ఎక్కడికి వెళ్ళింది? వాతావరణంలో కలవడం వలన చాలా వరకు పుట్టిన పిల్లలందరూ ఎట్లా పడితే అట్లా పుట్టారు. కళ్ళు ఇట్లా కొంచెం అలా కొంచెం ఇలా కొంచెం క్యాన్సర్ వ్యాధులతో, ఆ వ్యాధులతో, ఈ వ్యాధులతో అందరూ చాలా కాలం వరకు సంవత్సరాలుగా ఆ యొక్క రేడియేషన్ ప్రభావం అనేది జపాన్లో తగ్గలేదు. అది అంత ప్రభావం ఉండిందన్నమాట. నోవహు దినాల్లో కూడా ఈ రేడియేషన్ వలన మానవుని యొక్క లైఫ్ స్పాన్ అనేది కొంచెం తగ్గింది. మీకు అర్థమవుతున్నదా? ఎంత ఉండాల్సింది? 900 ఉండాల్సిన జీవిత కాలము ఎంతకి తగ్గినది? 600కి తగ్గినది షేము దగ్గర. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఈ స్పెల్లింగ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, ఇవి మర్చిపోతూనే ఉంటాను. అర్ఫక్సద్ చదవండి. అతను ఎన్ని సంవత్సరాలు బతికాడు? నా ఎన్ని ఏళ్ళు బతికాడు అతను? 35 years. 35 ఏళ్లకు ఎవరు పుట్టారు? షెలాహు పుట్టాడు. ఓకే, 35 అంతేనా? షెలాహు పుట్టాడు. ప్లస్ కనిన తరువాత ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు 403 ప్లస్ ఒక 35 ఎంత? 438 years. ఎక్కడికి పడిపోయి చూసారా? తగ్గిందా అక్కడ దాకా? 438 ఏళ్లకు తగ్గినదా? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ షేలాహు 30 అంటే 30 years అంతేనా? 30 ఏళ్ళు బ్రతికి ఏబేర్ కనిన తరువాత ఇతను కూడా 403 ఏళ్ళు బ్రతికాడు. ఇప్పుడు 5 ఏళ్ళు తగ్గింది ఇతనికి, అంతేనా? మొత్తం ఎంత? 433. 30 ప్లస్ 3 33 అంతే కదా? యా, ఒక 5 years తగ్గింది దానికి దీనికి మధ్య డిఫరెన్స్ అంతే. అదే ఏ పేరు? 34 ఏళ్ళు బ్రతికి పెలేగును కనేడు. ఇప్పుడు చూడండి, పెలేగు దగ్గరికి వెళ్ళింది పరిశుద్ధాత్మ, యొక్తాన్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే పెలేగు ఈ మెస్సయ్య యొక్క వాగ్దానంలో ఆ యొక్క వంశావల్లో ఉన్నాడు. మెస్సయ్య పెలేగులో నుండి వస్తున్నాడు. 34 ఏళ్ళు బ్రతికి పెలేగును కనేను. 430 ఏళ్ళు. మొత్తం ఎంత? 64. 400 అంటే అక్కడే ఉంది చూడండి. అక్కడ నుండి కిందకి పడడం లేదు. మళ్ళా 464, 430 అక్కడే ఉన్నది. ఇప్పుడు పెలేగు 30 ఏళ్ళు బ్రతికి ఎవరు? ఇంగ్లీష్లో ఎలా ఉంది స్పెల్లింగ్ అవుతుంది? REU అంతేనా? REUనా? ఇక్కడ ఉన్నది REU. రైట్. 30 ఏళ్ళు బ్రతికి తరువాత
నా ఎక్కడికి పడిపోయింది వెంటనే? 209 ఏళ్ళు బ్రతికి ఇప్పుడు మొత్తం ఎంత? 239. కానీ ఎందుకు ఇంత పడిపోయినదంటే ఇక్కడ నుండి ఇక్కడికి పెళ్ళి దగ్గర ఏం జరిగినది? 433 నుండి ఏకంగా ఎక్కడికి వచ్చింది? 239. ఎందుకు? భూకంపం యొక్క ప్రభావము. ఇదే కాలిఫోర్నియా భూకంపము సాదృశ్యం అన్నాను. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. భూకంపం అయిన తరువాత మనుషుల యొక్క ఇప్పుడు ఎంత ఉంది జీవిత కాలం? అంతేనా? ఇంకా తగ్గిపోతుంది, చాలా దారుణంగా కిందకి పడుతుంది. సగమో ఎంతనో తెలియదు, కానీ తప్పకుండా మాత్రం లైఫ్ స్పాన్ అనేది ఇంకా పడిపోతుంది. ఎందుకు తెలుసా? దాని కారణాలు ఏం తెలుసా? భూమి అందంతటా రేడియేషన్స్, ఆ భూకంపం యొక్క ప్రభావము అలా చేస్తుంది. 209, 239. నెక్స్ట్ రియు 32 ఏళ్ళు బ్రతికి సెరూగ్ SERUG సెరూగ్ 32. తర్వాత 207 ఏళ్ళు బ్రతికి కుమారులను మొత్తం ఎంత? 239. వా సెరూగ్ చదవండి. 30 ఏళ్ళు బ్రతికి నాహోరు కరెను. 207 ఏళ్ళు 200 ఇయర్స్ బ్రతికి 230. నాహోర్ 29 ఏళ్ళు బ్రతికి తేరా. పడిపోయిందా మళ్ళా? 119. మొత్తం ఎంత? 148. 148. తేరా 70 ఏళ్ళు బ్రతికి నా ఇక్కడ అబ్రాహాం వస్తున్నాడు. వంశావళి అబ్రహాం ఇక్కడ దాకా వస్తున్నది. అబ్రాహామును మొత్తం ముగ్గురు ఎక్కడ వస్తున్నా? అబ్రాహాము, నాహోరు, హారాను. ఈ ముగ్గురులో కూడా దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు, కానీ అబ్రహాంని ఎన్నుకుంటున్నాడు. అబ్రాహామును తెరాహు అబ్రాహామును ఓకే, త్వరగా చనిపోయాడు. చూడండి, నిదానంగా వయసు అనేది తగ్గుతూ వెళ్తున్నది. ఈ వయసు తగ్గడం అనేది 600 నుండి నిదానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత, పెలెగు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి తెలుసు ఎంత వయసు బతికేవారు. కానీ పెలెగు పుట్టిన తరువాత వెంటనే జనుల యొక్క వయసు తగ్గడం చూచి ఏబేరు తన 2వ కుమారునికి ఏమని పెట్టారు? జొక్తాన్ అని పేరు పెట్టాడు. మీ అందరికి అర్థమవుతుంది ఏమంటున్నారు? ఏమవుతున్నా? జొక్తాన్ అనగా డిమినిష్, అనగా లైఫ్ అనేది జీవకాలం అనేది తగ్గుతున్నదని గ్రహించాడు ఏబేరు. ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే భూకంపం. భూకంపం వల్ల ఏమవుతుందంటే లైఫ్ స్పాన్ తగ్గుతున్నది. భూకంపం వల్ల దేశాలన్నీ కూడా కుప్ప కూలిపోయి, వినండి, అందరూ ఇంకా ఏ గతి లేక, వినండి, సర్వైవ్ అవ్వేదానికి ఏ ఒక స్కోప్ లేక అందరూ నిమ్రోద్ యుద్ధకు పరిగెత్తారు. మీ అందరికి అర్థమవుతుంది ఏమంటున్నాను? నేనేమంటున్నానంటే అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు 150 ఎంతో ఆ కాలం అంతవరకు 120 ప్లస్ ఇంకా జీవించాడు. ఇంకా 150, 151 ఎంతో అంతవరకు అబ్రాహాము అంతవరకు ఎంతవరకు పడిపోయింది? చివరికి 150 వరకు పడిపోయినది. 140, 150 వరకు పడిపోయినది. ఇప్పుడు ఎంతకు వచ్చినది? అబ్రాహాము మొదలుకొని ఇప్పటికి ఎంతవరకు అంటే 70, 80 వరకు తగ్గిపోయినది. రేపు భూకంపం వలన ఇంకా తగ్గిపోతుంది ఆ యొక్క. కానీ ఒకవేళ రేపే వచ్చింది అనుకోండి, లేకపోతే 5 సంవత్సరాల్లోనే వచ్చింది అనుకోండి, 2 సంవత్సరాల నా భూకంపం వచ్చింది అనుకోండి, ఎలా ఉండబోతున్నాయి ఆ పరిస్థితులన్నీ కూడా? మొత్తం అంధకారము భూమిని కమ్ముకుంటున్నది. నేనేం చెప్పగలుగుతున్నాను అంటే
పెలేగ్ అనేది భూకంపము, ఆ తర్వాత యొక్తాన్ అనగా డిమినిష్డ్. ఏమి తగ్గుతున్నది అంటే వయస్సు, మానవుని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతున్నది. కారణం ఏంటంటే దానికి భూకంపము కారణమై ఉన్నది. అది మాత్రమే కాదు, ఈ భూకంపం దేన్ని తీసుకొస్తున్నదంటే న్యూ వరల్డ్ ఆర్డర్. ఒక్క ప్రభుత్వము, ఒకే రాజ్యము, ఒకే ఒక మతము ఈ యొక్క భూకంపము దాన్ని తీసుకొని వస్తుంది, దాన్ని నడిపిస్తున్నది. సో ఒక పిక్చర్, నేను పోయిన వారం నేను కొన్ని పిక్చర్స్ని చూపించడం నేను మర్చిపోయాను. నేను కొన్ని ఇవన్నీ కూడా జరగనయ్యున్నవి. ఇవి ఆది కాండంలో ఆల్రెడీ పెలేగు, యొక్తాను, అక్కడ భూకంపం జరిగినది. వెంటనే న్యూ వరల్డ్ ఆర్డర్, మొత్తం ప్రపంచం మొత్తం ఏకమవుతున్నది. సో ఇది ఏం జరుగుతున్నదంటే పెలేగు కాలంలో భూమి ఇలా విభాగించబడినది. ఇక్కడే ఉన్నారా? ఇదంతయు ఒకే కాంటినెంట్, మీదంతా కూడా సముద్రము, కానీ భూమి ముక్కలైనది, అనగా విభాగించబడినది. సో ఒక్కొక్కటి ఒక్కో ఖండంలాగా విభాగించబడి, ఇది ఎప్పుడు జరిగినది ఎగ్జాక్ట్గా? ఆది కాండము 10వ అధ్యాయంలో పెలేగు కాలంలో ఇలాగూ. ఇది చరిత్ర కూడా దీన్ని చెప్తుంది. సైన్స్, టెక్నాలజీ ఇప్పుడున్న చదువు కూడా దీన్ని ఇలానే వివరిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆఫ్రికాకు లేకపోతే సౌత్ అమెరికా రెండు కనెక్ట్ చేసి చూస్తే కరెక్ట్గా ఆ యొక్క బార్డర్ సరిపోతున్నది. ఆ తర్వాత మొత్తాన్ని ఒక దగ్గర కూల్స్తే మాత్రము కరెక్ట్గా ఒక కాంటినెంట్ లాగా వస్తున్నది. దీన్ని బట్టి వాళ్ళు ఏం గ్రహించారు అంటే ఒకప్పుడు మొత్తం ఒకే భూమి, ఆ తర్వాత ఇప్పుడు ఇలా విభాగించబడి మధ్యలో సముద్రాలు ఏర్పరచబడ్డాయని. ఇంకొక విషయం ఏంటంటే ప్రవక్త ఒక గొప్ప మాట మాట్లాడాడు. లాస్ ఏంజల్స్ ఎలా మునిగిపోయినదో చాలా కాలం క్రితము ఒక పెద్ద కాంటినెంట్, ఒక పెద్ద భూభాగము సముద్రంలో మునిగిపోయినదని ప్రవక్త చెప్పాడు. ఇంకో పిక్చర్ పెట్టు. ప్రవక్త లాస్ ఏంజల్స్ ఎలా మునిగిపోతున్నది అంటే ఒక ఖండం ఉండేది, ఆ ఖండం ఇప్పుడు కనుమరుగైపోయినది, సముద్ర అడుగు భాగాన్ని దిగిపోయినది. ఇది కాదు, ఇంకొకటి, అది అలాగుననే లాస్ ఏంజల్స్ కూడా అలానే మునిగిపోబోతున్నది. నౌ లిసన్, ఇది వచ్చేసి అమెరికా, మీకు చూపించాను కదా నేను. ఇది అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది లాటిన్ అమెరికా అంటారు. ఇక్కడే వెనిజువేలా ఉంటుంది, వెనిజువేలా నుండి మెక్సికో, మెక్సికో నుండి లాస్ ఏంజలస్. కానీ ప్రవక్త నార్త్ అమెరికాకు, ఆఫ్రికాకు మధ్యలో ఒక ఖండం ఉండేది అని ప్రవక్త చెప్పాడు. ఈ ఖండం పేరు ఏమై ఉన్నది అంటే ఈ యొక్క కాంటినెంట్ పేరు అట్లాంటిస్. ఎందుకంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో, ఇది నార్త్ అట్లాంటిక్, ఇది సౌత్ అట్లాంటిక్, దీనికి మధ్యలో ఒక అట్లాంటిస్ అనే మహా గొప్ప కాంటినెంట్ ఉండేది. కానీ ఇది ఇప్పుడు కనుమరుగైపోయింది, ఇది ఇప్పుడు కనబడడం లేదు, ఇది మునిగిపోయినది. ఇది ఇలాగుననే లాస్ ఏంజల్స్ యొక్క వెస్ట్ కోస్ట్ అనగా పశ్చిమ తీరం అంతా ఈ భాగం, ఈ భూభాగము ఇదంతయు కనుమరుగైపోతుంది, ఇది లోపలికి మునిగిపోతుంది అన్నాడు. మొత్తము 1500 మైళ్ళు, 300 వెడల్పు, 40 మైళ్ళ లోతులోనికి అది దిగిపోతుంది ఆ భూభాగము. ఇది లాస్ ఏంజల్స్ యొక్క భూకంపం వలన ఇదంతా మునిగిపోయినప్పుడు, వినండి, ఇక్కడ ఉన్న పసిఫిక్ మహాసముద్రములో ఉన్న అలలు, నీళ్లు ఇక్కడ నుండి 40 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ ఇక్కడ నుండి కెంటకీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కెంటకీ, ఇక్కడి వరకు ఆ నీళ్లు మొత్తము వచ్చి మొత్తాన్ని వెనక్కి లాక్కొని వెళ్ళిపోతుంది. మీ అందరికి అర్థమవుతుంది ప్రవక్త ఏం చెప్పాడో? ఈ కారణం వల్ల ఏమవుతున్నదంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. మీ అందరికి అర్థమవుతుంది ఏమంటున్నాను? ఇక్కడి వరకు నీళ్లు వస్తే ఇంకేముంది అక్కడ దేశంలో? ఏమీ లేదు దేశంలో. అంటే వారు ఏమనుకుంటున్నారు అంటే ఏదో దానివల్ల ఏది ప్రమాదం రాదనుకుంటున్నారు. అసలు ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను కూల్చేది ఏంటంటే ఈ సునామీ. ఇక్కడ నుండి బయలుదేరి ఇంతవరకు నీళ్లు వచ్చి మొత్తాన్ని ఇక్కడే మహా గొప్ప లాస్ ఏంజల్స్ నగరము, ఇక్కడే మొత్తం డబ్బంతా, హాలీవుడ్ అంతా ఇక్కడే ఉన్న వ్యాపారవేత్తలు, ధనవంతులందరూ ఇక్కడే ఉన్నారు. అన్ని పట్టణాలు బాగా ఎదిగాయి. ఇక్కడి దాకా ఇదంతయు నాశనం అయిపోతుంది, నీళ్ళ ద్వారా నాశనం చేయబడుతుంది. ఇంకా వాషింగ్టన్ DC అనేది ఇక్కడ ఉన్నది. ఇది అమెరికా యొక్క రాజధాని. వింటున్నారా? వాషింగ్టన్ DC. ఈ రాజధానిలో ఉన్న అమెరికా ఎప్పుడైతే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో కుప్పగూలిపోతుందో వెంటనే, మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను, వెంటనే దీని యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం వలన ఈ దేశం సఫర్ అవుతుంది, ఆఫ్రికా సఫర్ అవుతుంది, యూరోప్ సఫర్ అవుతుంది, అన్ని దేశాలు ఒక్కసారిగా కంపించబడతాయి.
మీకు తెలుసో లేదో, అమెరికాలో ఉన్న స్టాక్ మార్కెట్లో కానీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అన్ని దేశాలలోనూ ధరలు పెరిగిపోతాయి, అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉన్నదంటే అమెరికా వాషింగ్టన్ డీసీలో స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అన్ని కంపెనీలు స్టాక్ మార్కెట్లో వెళ్ళి వారి యొక్క షేర్లను అక్కడ పెడతారు. ఈ స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అన్ని కంపెనీలు పడిపోతాయి. అన్ని కంపెనీలు పడిపోయాయి అనుకోండి, ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోయాయి అంటే ఇంకా ఎంత డబ్బును తెచ్చి వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేరు. మొత్తం ఇది మాత్రమే కాదు, దీని వలన ఈ పెద్ద 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 దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. దేనివల్ల? భూకంపం వలన. దీనివల్ల కూలిపోయినప్పుడు ఈ దేశం అన్ని దేశాలు ఇప్పుడు మనల్ని కాపాడేది ఎవరు అని వెతకడం మొదలు పెడతారు. మీకు అర్థమవుతున్నది? మనకి ఈరోజు మనము కాపాడబడాలి అంటే ఈ మహా గొప్ప ఈ సునామీ రావడం వల్ల, దీని వలన దేశమంతా ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం వలన ఇప్పుడు మనమంతా బ్రతకాలి అంటే, ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందంటే కరువు వస్తుంది, ఆహారం దొరకదు. ఎవరు నేను పని చేస్తానన్నా నీకు పనిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ధనవంతుల నుండి పేదవారు మొదలుకొని ధనవంతుల వరకు ఎవరైనా ఆహారం పెడితే వెళ్ళి తీసుకుందామని పరిగెడతారు. అలాంటి టైంలో భూమి అందంతటా అలాంటి సంక్షోభం వచ్చినప్పుడు నేను చెప్పాను, దేవుడు ఏం చెప్పాడు? వారి జ్ఞానంలోనే నేను వారిని పట్టుకుంటానన్నాడు. వారిని ఎక్కడ పట్టుకోవాలనో ఎక్కడ వంచాలనో అది నాకు తెలుసు, నేను ఎక్కడ వంచాలనో అక్కడ నేను వంచుతాను వారిని అన్నాడు. వీరి జ్ఞానం అంతా కూడా ఈ సునామీని ఆపలేదు. నౌ లిసన్, ఇదే భూకంపము ఆది కాండంలో పెలేగు దగ్గర వచ్చినది. వారి లైఫ్లో జీవితంలో అత్యంత అలాంటి గొప్ప భూకంపం వారు ఎన్నడూ చూడలేదు. పెలేగు కాలంలో అలాంటి భూకంపం ఎన్నడూ చూడలేదు వాళ్ళు. అంత మహా భూకంపమును చూచి మనం ఇలాంటి భూకంపాలను తప్పించుకోవాలంటే, మనం సర్వైవ్ అవ్వాలంటే అందరూ ఏకమైతే తప్ప మనము బ్రతకలేము, మనము సర్వైవ్ అవ్వలేము అని ప్రజలందరూ ఏమవుతారు? నేరుగా రోమన్ క్యాథలిక్ యుద్ధకు వెళ్తారు, పోప్ యుద్ధకు వెళ్తారు. పోపు దగ్గర ఏమున్నది? ధనము, డబ్బు, సంపద, మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగే సామర్థ్యము రోమన్ క్యాథలిక్ దగ్గర ఉన్నది. ఇంకోటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నాండి. అప్పిచ్చేవాడు, అప్పు తీసుకునేవాడు, అప్పిచ్చేవాడికి ఎప్పుడు దాసుడు. ఈ మాట మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను? అప్పు తీసుకునేవాడు, అప్పు ఎవరైతే ఇస్తున్నారో అతనికి దాసుడు అవుతాడు. ఎందుకు? ఇక్కడ అప్పిచ్చేది ఎవరో కాదు, రోమన్ క్యాథలిక్. వింటున్నారా? అప్పు తీసుకునేది ఎవరో కాదు, అమెరికా, అన్ని దేశాలు కూడా. ఇప్పుడు ఎందుకు అప్పిస్తున్నా తెలుసా? కుయుక్తి. డబ్బు ఇచ్చినారంటే చాలు, డబ్బు ఇస్తే ఏం చేస్తారంటే నిదానంగా కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఎవరు? ఈ రోమన్ క్యాథలిక్ తెలివి ఎలా ఉపయోగిస్తున్నది అంటే, చాలా వరకు చూడండి, అదే ఆత్మ బయట లోకంలో కూడా కనపడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమౌంట్ ఇస్తారు, అనగా మనీ ఇస్తారు, స్టార్టింగ్లో ఏదో ఇస్తారు, ఆ తర్వాత ఎలా చేస్తారంటే కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. దేశాల్లోనూ అది కనబడుతుంది. ఇది చైనా, పాకిస్తాన్, ఏ ఒక డబ్బులు దేని విషయంలో ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా దాసులే. ఎందుకు? అది దాని యొక్క కుయుక్తి. అది ఇదే ఆత్మ చాలా వరకు లోకంలో మీరు చాలా పీడిస్తుంటారు. ఎలాగుంటుంది అంటే, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలా, ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా ఉంటారు. లేదనుకోండి వాళ్ళ యొక్క టైం చూసుకొని మళ్ళీ నాకు ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇదేంటైనా రోమన్ క్యాథలిక్ ఆత్మ. ఇది డబ్బు ఇప్పుడు ఇస్తున్నది ఎందుకో? ప్రేమ చూపిస్తూ, ఏదో నేను శాంతి దూతనన్నట్లు, శాంతిని నెలకొల్పే దూతనన్నట్లు ఇది డబ్బు ఇస్తున్నది అందరికీ. కానీ దాని కుయుక్తి ఏంటి? డబ్బు ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయొచ్చు? కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఏలొచ్చు. సో అన్ని దేశాలన్నీ కలిసి ఆ యొక్క ఇక్కడ ఉంటుందండి, అక్కడ ఉంటుంది, అది ఇటలీ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్తాయి అన్ని దేశాలు, అక్కడికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఒప్పందం చేసుకుంటాయి. ఇప్పుడు మమ్మల్ని రక్షించేది ఎవరు లేదు, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలని దాన్ని ఏం చేస్తాయి? ఇప్పుడు నిమ్రోద్ ఏమవుతాడు అంటే,
అన్ని ప్రపంచంలన్నిటికీ మీద అతను శిరస్సు అవుతాడు. ఇక్కడ కూడా నిమ్రోద్ సేమ్ అంతే. పెలెగు ఒక భూకంపం తరువాత చిన్న చిన్న రాజ్యాలు, అన్ని రాజ్యాలు ఎవరి వద్దకు వెళ్ళడం మొదలుపెట్టాయి? నిమ్రోద్. ఎందుకంటే నిమ్రోద్ అప్పుడు పరాక్రమం గల వేటగాడు, చాలా గొప్ప వేటగాడు, చాలా గొప్ప యోధుడు, చాలా గొప్ప రాజు. ప్రతి దేశాలు, చిన్న చిన్న దేశాలను ఎవరి వద్దకు వెళ్ళాయి? నిమ్రోద్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క సహకారం ద్వారా ఏం చేయడం మొదలుపెట్టాడు? వెంటనే గోపురం కట్టడం మొదలుపెట్టాడు. ఇలాంటి భూకంపం వచ్చినప్పుడు, లేకపోతే నోవహు దినంలో వచ్చినప్పుడు, జలప్రలయం వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనము ఆ గోపురం కట్టి ఆకాశం యొద్దకు వెళ్ళిపోదాం, పైకి పరలోకానికి ఎక్కి వెళ్ళిపోదామని అనే ఆలోచన వారికి కలిగినది. నేను అర్థమవుతున్నా ఏమంటున్నాను? ఇప్పుడు కూడా నాసా ప్రయత్నం చేస్తోందా పైకి వెళ్ళడానికి? ఆ తర్వాత మన ఇండియాలో ఇస్రో కూడా ఉన్నది, అవి ట్రై చేస్తున్నది. ఆ తర్వాత చైనా కూడా ఎన్నో పంపిస్తూనే ఉన్నాయి. కానీ అన్నీ వ్యక్తిగతంగా పంపిస్తున్నాయి, సొంతంగా తన సొంత డబ్బులతో సొంతంగా అవి ఆకాశంలో ఎక్స్ప్లోర్ చేయడానికి, గ్రహాలను ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ ఏమైనా జీవం ఉందో లేదో కనుక్కోవడానికి ఈ అన్ని దేశాలు వ్యక్తిగతంగా తనంతట తాను అవి పనిచేస్తున్నాయి. కానీ భూకంపం వచ్చిన తర్వాత అందరూ ఏకమవుతారు. ఈ భూమి మీద మనకు రక్షణ లేదు. వారికి అర్థమవుతుంది, ఈ భూమి మీద మనకు సేఫ్టీ లేదు, ఏదో ఒక దినమన ఏదో ఒకటి అవుతుంది. కానీ మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఏదో ఒక గ్రహాన్ని మనం చూసుకోవాలి, పైన మనము ఆకాశానికి ఎక్కి వెళ్ళాలని స్పేస్ ప్రోగ్రామ్ తయారు చేస్తారు అన్ని దేశాలు కలిపి. మీకు అర్థమైనదా? అప్పుడేమో గోపురము, ఇప్పుడేమో రాకెట్లు. మీకు అర్థమవుతున్నది? ఆల్రెడీ ఇప్పుడు ఎలాన్ మస్క్ యొక్క ఆలోచన కూడా అదే. ఏమంట, అతని యొక్క సమాధి ఎక్కడ ఉండాలంటే మార్స్ గ్రహం మీద ఉండాలంట. అతని యొక్క సమాధి ఇక్కడ ఉండకూడదంట, మార్స్ గ్రహం మీద అతను చనిపోవాలని చివరి కోరికంట. అతని ఉద్దేశం కూడా ఏంటంటే మనుషులందరినీ ఆ మార్స్ గ్రహాన్ని తీసుకువెళ్ళి అక్కడ కూడా మనుషులు నివసించే విధంగా తయారు చేయడం, అటువంటి టెక్నాలజీకి పెరగాలని అతని యొక్క ఆలోచన. ఈ ఆలోచన మొత్తం దేశమంతా వస్తుంది. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోతున్నది ఈ భూకంపాలు ఇవన్నీ కూడా ఎప్పుడు భూమి మీద సురక్షితమైన స్థలం కాదు, మనం రక్షించబడాలి అంటే వేరే గ్రహాన్ని మనం చూసుకోవాలి. అటువంటి ఆలోచనతో అందరూ ఏకమవుతారు. సేమ్ వే ఇక్కడ ఆదికాండంలో ఏం జరిగినదో అదే ఇక్కడ కూడా జరుగుతున్నది. పెలెగు భూకంపం తరువాత దేశమంతా, ప్రపంచమంతా ఏకమైపోతున్నది. ఇక్కడ కూడా ఈ యొక్క లాస్ ఏంజల్స్ భూకంపం అయిపోయిన వెంటనే అమెరికా అన్ని దేశాలు కలిసి ఎక్కడికి వెళ్తాయి? పోపు దగ్గరికి వెళ్తాయి. అన్ని దేశాలు ఏకమై అప్పుడు రాజ్యాన్ని వెళ్ళడం మొదలు పెడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అది పైకి వెళ్తూ ఉంటుంది. సింహాసనం ఎక్కడం, సాతాను సింహాసనం ఎక్కబోతూ ఉంటాడు. వాడు పైనుండి కింద త్రోయబడుతూ ఉంటాడు. ఎక్కడికి త్రోయబడతాడు? ఆ పోపు లోపలికి దిగి వస్తాడు, మృగమవుతాడు. కానీ ఆ టైంలో ఆల్రెడీ భూకంపం వచ్చిందంటే ఏమొస్తున్నది? పునరుద్ధానం వస్తున్నది. ఆల్రెడీ నెక్స్ట్ ఎత్తబడ్డ కూడా కొన్ని రోజుల్లో జరగబోతున్నది. అంటే చూడండి, వధువు ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది, సాతాను సింహాసనం ఎక్కడం సిద్ధంగా ఉన్నాడు. మీ అందరికి అర్థమవుతున్నది. సాతాను సింహాసనం మీదకి వస్తున్నాడు, ఇప్పుడు వధువు కూడా పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నది. ఆ జంక్షన్ ఎప్పుడు అంటే భూకంపం తరువాత అదొక జంక్షన్. అది భూకంపం వచ్చిన వెంటనే నిమ్రోద్ సింహాసనం ఎక్కుతున్నాడు, కానీ ఒక పక్క వధువు పైకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు నేను చూపించాను, నేను ఏదైనా కూడా ప్రవక్త నీకు ఏ ప్రత్యక్షత వచ్చినా నువ్వు ఆది కాండం నుండి నువ్వు దాన్ని చూపించాలి. ప్రవక్త క్లియర్గా చెప్పాడు, దాన్ని నీకు ఏ బయలుపాటు వచ్చినా, ఏ ప్రత్యక్షత వచ్చినా అది ఎక్కడి నుండి ఉండాలి? ఆది కాండం నుండి. అది అలాగునే ఉండాలి. ఏమా నెబుకద్నెజర్ కూడా అదే చేశాడా లేదా? ప్రపంచం మొత్తాన్ని ఏలాడు, ప్రపంచం మొత్తం తన స్వాధీనం పెట్టుకున్నాడు, కంట్రోల్లో పెట్టాడు. ఆ తర్వాత ప్రపంచం మొత్తము ఆ విగ్రహాన్ని ఆరాధించినట్లు చేశాడు. ఇక్కడే ఉన్నారా? సౌలిజం క్లోజ్. ఇవన్నీ ఈ యొక్క ఆదివారము నేను ముగిస్తున్నాను. ఈ ఒక చిన్న అంశం నేను ఇంకా చాలా మాట్లాడితే ఇంకొక 2 వారాలు కూడా పోతుంది ఈ పెలెగు మీద గురించి మాట్లాడాలంటే. కానీ ఇప్పటికే ఈ యొక్క అంశం మీద చాలా 4 వారాలు అయిపోయినది. మీ అందరికీ నా యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, నేనేం చెప్పగలుగుతున్నానో ఇది మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. సో మీకు సమయం ఉన్న ఎడల మళ్ళీ 4 వర్తమానాలు మళ్ళీ వినండి. పరిశుద్ధాత్మ ఇంకా బయలుపరుస్తాడు. దేవుని కృపను బట్టి నేను భవిష్యత్తులో ఈ పెలెగు మీద ఈ యొక్క న్యూ వరల్డ్ ఆర్డర్ అనగా నూతన ప్రపంచ క్రమము ఎలా ఉండబోతున్నదో నేను అవన్నీ గురించి నేను చూపించబోతున్నాను. ఇంకొక పిక్చర్ అది చూపించి నేను ముగిస్తాను. ఒకే ఒక పిక్చర్ ఉన్నది ఇక్కడ. నేను ఈ పిక్చర్ని పోయిన వారం నేను చూపించలేదు. ఇది చూడండి, మీరు ఇది గమనించండి. ఇది ఏమై ఉన్నది చూడండి, అమెరికా. అంతేనా? ఇది అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఈ అమెరికా యూతలో ఏమున్నది?
పసిఫిక్ ప్లేట్ అన్నది ఇది ఓషన్. ఈ ఓషన్ కింద ఒక టెక్టానిక్ ప్లేట్స్ అంటారు వాటిని అన్నింటినీ కూడా, లోపల ఉన్ని ఉంటాయి. ప్రవక్త ఏమన్నాడు అంటే ఇది వెనిజువేలా, ఇక్కడ ఉన్న చూసారు, ఇక్కడ ఇది వెనిజువేలా, మొన్న భూకంపం వచ్చిన స్థలము ఇక్కడ, ఇది వెనిజువేలా. ఈ వెనిజువేలా ఆ తర్వాత నిదానంగా ఎక్కడ వచ్చింది, నెక్స్ట్ వెనిజువేలా తర్వాత ఎక్కడ వచ్చినది, లాస్ ఏంజలస్. ఇక్కడే లాస్ ఏంజలస్ ఉంది అంతేనా, అమెరికా వెస్ట్ కోస్ట్లో. లాస్ ఏంజలస్ తర్వాత ఎక్కడ వచ్చినది నెక్స్ట్ భూకంపము, జపాన్. ఇక్కడే చూడండి ఇదంతా, ఇది అల్లూటియన్ ఐలాండ్స్, ఓకే సారీ, అల్లూటియన్ ఐలాండ్స్. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమున్నదంటే ఇది జపాన్, వింటున్నారా, ఇక్కడ భూకంపం వచ్చినది. అలానే వెళ్తూ కిందకు వస్తే ఇక్కడ ఏదో ఒక న్యూజిలాండ్ దగ్గర ఇది ఒక ప్రాంతంలో ఇక్కడ ఇంకొక భూకంపం వచ్చినది. ఇక్కడ రెడ్ మార్క్స్ ఉన్నాయి చూడండి, రెడ్ మార్క్స్. ఇదంతా దీన్ని ఏమంటారంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అనగా పసిఫిక్ సముద్రం చుట్టూ ఉన్న వలయ ఆకారంలో ఉన్న అగ్ని. మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను. ఇది ఎక్కడ ఉన్నది అంటే సముద్ర అడుగు భాగంలో. ఇవన్నీ కూడా ఇక్కడ నుండి మొదలయ్యి ఇవన్నీ కూడా అగ్ని పర్వతాలు. ఎక్కడ, సముద్ర అడుగు భాగంలో. ఇది అలస్కానేనా, ఇది అలస్కా, ఇది లాస్ ఏంజలస్, ఇదంతా అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీరం. ఇదంతా దీని కింద ఎన్ని ఉన్నాయి చూడండి, వందల సంఖ్యల్లో ఉన్నాయి వాళ్ళకి అగ్నిపర్వతాలు సముద్రం లోపల. ఈ సముద్రంలో ఉన్న ఈ యొక్క అగ్నిపర్వతాలన్నీ ఒక్కసారి ఇక్కడ పేలుట వలన, అన్ని బస్ట్ అవుట వలన ఇక్కడ పెద్ద ఒక ఏమంటారంటే వేవ్, ఒక అల అనేది ఉత్పత్తి అవుతుంది. 30 అడుగులు 40 అడుగులు 50 అడుగుల ఎత్తులో వస్తుంది. ఈ యొక్క మూల ఉన్న భాగమంతా వంగిపోతుంది భూమి లోపలికి. నేనేమంటున్నాను అంటే ఇదంతయు రింగ్ ఆఫ్ ఫైర్, దీని చుట్టూ ఇదంతయు కూడా అగ్నిపర్వతాలతో నింపబడి ఉన్నాయి. భూమి మీద ఎక్కువ సంఖ్యలో భూకంపాలు వచ్చేది కూడా ఈ యొక్క రింగ్లోనే. మీకు అర్థమవుతున్నా ఏమంటున్నాను, ఈ రింగ్లోనే ఎక్కువగా భూకంపాలు ఎప్పుడు వచ్చేటివి. అప్పుడప్పుడు ఇదిగోండి, ఇది ఇండియా, వింటున్నారా, ఇక్కడ భారతదేశం ఉన్నది, ఇక్కడ ఇండియా, ఇక్కడ నుండి ఇండోనేషియా, ఇక్కడ కూడా ఉన్నాయి చూడుకోండి, ఉన్నాయా. ఇక్కడ ఒకసారి భూకంపం వచ్చింది, అదే 2004లో సునామీ రావడం వలన దీని యొక్క అలలన్నీ ఎక్కడికి వెళ్ళాయి తెలుసా, ఇక్కడ శ్రీలంక ఉందా, ఇండియా కింద శ్రీలంక ఉంటుంది. దీన్ని మొత్తాన్ని కూడా ఆ అలలు మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ కేరళ వరకు కూడా లోపలికి ప్రవేశించాయి. ఈ సైడ్ చెన్నై నుండి ఈ సముద్రం అంతా లోపలికి తోసినది. ఇక్కడ నుండి దాటిట వెళ్ళాలనుకోండి, యువతల ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ ఆఫ్రికా యుద్ధకు కూడా నీళ్లు వెళ్ళాయి. మీ అందరికి అర్థమవుతున్నది. ఇది సామాన్యంగా ఇది కూడా అతిపెద్ద భూకంపము. ఈ భూకంపం వల్ల 16 దేశాలు, ఇక్కడే 4-5 దేశాలు ఉన్న ఆస్ట్రేలియా, ఈ అన్ని దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అలాంటిది ఇక్కడ నుండి ఇంత దూరం మొత్తం మునిగిపోతే భూమి జస్ట్ ఇక్కడ ఏమైనదంటే కంపించినది, సముద్రంలో వణుకుట వలన ఇన్ని దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. అలాంటిది ఇది మొత్తము కానీ వంగిపోయి మొత్తము కానీ కంపించింది అంటే నీళ్లు ఇక్కడి నుండి ఈ సముద్రం యొక్క నీళ్లు ఇంతవరకు వెళ్తున్నాయి అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు మొత్తం ఇంతవరకు వెళ్ళి నాశనం చేస్తున్నది మొత్తం కూడా. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇది నేను చూపించకూరాను, ఎందుకు ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ఎప్పుడైతే అలస్కా భూకంపం వచ్చిందో సైంటిస్టులు అందరూ వెళ్ళి పరిశోధించడం మొదలుపెట్టారు. పరిశోధించడం వాళ్ళు ఏం కనుగొన్నారు, కరెక్ట్గా క్రాక్ వచ్చిన దాని కింద ఏమున్నాయి, లావా ఉంది, అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయి అని సైంటిస్టులు కనిపెట్టారు. ప్రవక్త ఆ తర్వాత టెలివిజన్లో వాళ్ళు మాట్లాడే మాటలు చూసి ఆయన సంఘానికి వివరించాడు, బోధించాడు. క్రాక్ 2-3 ఇంచెస్ లోపల అడుగు భాగంలో వచ్చినది, త్వరలో 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు కానీ అది మునిగిపోతుంది. కానీ 56 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు అయినది, అది ఇంకా అలానే వేలాడుతున్నది, నీళ్ళ మీద తేలుతున్నది ఆ భూభాగము. దేవుడి కృపను బట్టి ఇంకా నేను రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలి అని ఇంకా దేవుడు దాన్ని అలానే నిలబెట్టాడు. ఏదో ఒక దినమున, ఈ దినములలో ఒక దినమున అది కూలిపోయినప్పుడు, అది వంగినప్పుడు, ఆ వార్త నీ యొద్దకు నా యొద్దకు వచ్చినప్పుడు ఒక దినమున మన కన్నులు తెరవబడి వితిన్ 40 days or 50 days or 1 month 2 monthsలో మనం ఎత్తబడబోతున్నాం. మన టైం అనేది మనం డిసైడ్ అయిపోతున్నది. కానీ ఈ కార్యము, ఈ విషయము లోకానికి తెలుసా? ఎత్తబడేది లోకానికి తెలుసా? అమెరికాకి తెలియదు, ఏ ఒక్కరికి తెలియదు. ఓన్లీ వధువు గుంపుకు మాత్రము టైం, కాలము, సమయము, దాని యొక్క సూచనలు వధువుకి ఇప్పుడు బోధించబడుతున్నాయి.
ఈ సూచనలు లోకం నమ్ముతుందా? మనల్ని పిచ్చోళ్ళు అంటారు, అంతేనా? కానీ మనకేం అర్థమవుతున్నది? ఎత్తబడే డేట్, టైం, మనకు ఆ యొక్క సమయం అనేది ఈ భూకంపం మనకు అర్థమైపోతుంది. ప్రవక్త ఏమన్నాడు? రైట్ అబౌట్ దట్ టైం, యేసు వచ్చే ఆ సమయానికి 7వ ముద్ర పరిపూర్ణంగా అర్థమైపోతుంది. రైట్ అబౌట్ దట్ టైం వెన్ జీసస్ అపియర్, యేసు అక్కడ మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు అందరికీ తెలియదు, అందరికీ తెలియదు. నాకు చెప్పండి, నోవాహుకు నీళ్లు వచ్చే సమయం తెలియదా? ఎప్పుడు వర్షం పడుతుందో నోవాహుకు తెలుసా తెలియదా? తెలుసు. ఎప్పుడు తెలిసినది? 120 సంవత్సరాలు తెలియలేదు. 120 సంవత్సరాలు ఆయన వచ్చాడు, ఆయన వచ్చి మర్మమును తెరిచాడు, ఓడ మర్మాన్ని తెరిచాడు, మహా గొప్ప మిస్టుని చెప్పాడు. ఏమని చెప్పాడు? సర్వశరీరుల అంతము వచ్చినది, నీ కొరకు ఓడను శుద్ధపరచు అని. అదే దేవుడు మన ప్రవక్త యుద్ధకు వచ్చాడు. ఏమని చెప్పాడు? రాకడ సమీపించినది, తీర్పు రాబోతున్నది, త్వరగా ఓడ కట్టు అని ప్రవక్త యుద్ధకు వచ్చాడు. ప్రవక్త 7 ముద్రల ఓడను కట్టాడు. ఎందుకు కట్టాడు? ఏమని కట్టాడు? రాకడ మధ్యాకాశానికి క్రీస్తు రాబోతున్నాడని ఎరిగిన వాడై కట్టడం మొదలు పెట్టాడు. 120 సంవత్సరాలు ఏ దినమున ఏ సమయానికి వర్షం వస్తుందో నోవాహుకు తెలియదు. 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాలు అయిపోయిన తరువాత దేవుడు మరలా వచ్చాడా? వచ్చి ఇంకా 7 దినములు ఉన్నాయి. 7 దినములలో వర్షం రాబోతున్నది. ఆ వర్షం వచ్చినప్పుడు ఓడ పైకి ఎత్తబడబోతున్నది. అంటే ఎత్తబడే సమయము నోవాహుకు తెలిసింది. ఎప్పుడు? అది జరిగేదానికి కొద్ది దినముల ముందు. ఎగ్జాక్ట్ అలాగుననే మనం ఎత్తబడేదానికి కొద్ది దినముల ముందే మనం ఎత్తబడే దినము వచ్చే ఉన్నది. ఈ భూకంపం వస్తే మనకు అర్థమైపోదా? ఇంకేముంది నెక్స్ట్? ఇంకా త్వరగా ఏమొస్తున్నది? చనిపోయిన వాళ్ళు లేవబోతున్నారు. 40 దినాలు భూమి మీద ఉండబోతున్నాం. ఆ తర్వాత మనం ఎత్తబడబోతున్నాం. దినములలోనే మనకు కూడా నోవాహుకి ఎలా అర్థమవుతున్నదో మనకు అలానే అర్థమవుతున్నది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే ఏదో సంథింగ్ ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆ 7వ ముద్ర గురించి ఏదో తెలియబడుతుందని వాళ్ళు ఇంకా చాలా మంది దానికోసం ఎదురు చూస్తున్నారు. అందరికి అర్థమవుతున్నదా? కానీ 7వ ముద్ర కింద ఆల్రెడీ దేవుడు నోవాహు యొద్దకు వచ్చేసాడు. ఓడ కట్టు, ఆ ఓడ ఎత్తబడుతుంది, నేను రక్షిస్తుంది. అంతేనా? నేనేమంటున్నాను? నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు రాకడలో జరుగును. నోవాహు దినాలు మనుష్య కుమారుడు రాకడ అంటే 2వ రాకడ 7వ ముద్రేనా? మనుష్య కుమారుడు రాకడ 7వ ముద్ర. అది ఎక్కడ జరిగిందంట? నోవాహు దినాల్లో జరిగినదంట. మన కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు. మన కాలంలోనూ బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. నోవాహు దగ్గరికి బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. అక్కడ 120 సంవత్సరాలు బోధించాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బోధిస్తున్నాం మనం? చెప్పండి. 60 సంవత్సరాలు మనం బోధిస్తున్నాం. మేబీ ఇది కూడా ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. మేబీ ఇంకా 60 సంవత్సరాలు 120 సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. నేను చెప్పడం లేదు 120 సంవత్సరాలని. ఏమో ఇంకా కొంచెం అయిన తర్వాత దేవుడు మళ్ళీ దర్శిస్తాడు. నోవాహును దర్శించినట్టు మనల్ని దర్శిస్తాడు. ఎలా? ఈ భూకంపం వల్ల. ఆయన దర్శించినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓడ మొత్తం కట్టబడినది. సంకం అనే ఓడ బాగా నీట్గా కట్టబడినది, పరిపూర్ణత లోపలికి వచ్చినది. ఇంకా దేవుడు ఏం చేయబోతున్నాడు? భూకంపం ద్వారా కొన్ని దినాల లోపల వధువును ఎత్తబడేటట్టు తీసుకెళ్ళబోతున్నాడు. నేనేమంటున్నాను? ర్యాప్చర్ ఇస్ ద మిస్టరీ ఓన్లీ అంటు ద బ్రైడ్. ఎత్తబడుట అనేది వధువుకు మాత్రమే ఇవ్వబడిన ప్రత్యక్షత. ర్యాప్చర్ గురించిన మర్మము వధువుకు మాత్రమే, అందరికీ కాదది. వారెవరికి తెలియదు ఎప్పుడు జరగబోతున్నదో. కానీ మనకు తెలుసు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఇప్పుడు భూకంపం. ఈ భూకంపం రాగానే మనం ఎత్తబడబోతున్నాం. సమయం అయిపోయినది 12:30. లెట్స్ వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆరాధిద్దాం, మనము మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరికి అర్థమైనదా వర్తమానము? రేపు ఆదివారం నుండి ముద్రలు, సీల్స్, ముద్రల లోపలికి మనం వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా రండి. నేను ప్రార్థిస్తాను, నేను దానికోసం నేను ప్రయత్నిస్తాను. నా హృదయం అందరితో ఏం మాట్లాడనంటున్నాడు దేవుడు, దాన్ని మనకు తెరవబోతున్నాడు. ఈ వారం నేను 4 వారాలుగా నేను డిలే చేసుకుంటూనే వచ్చాను. పరిశుద్ధాత్మ అలా చేశాడు. రేపు వారం నుండి ముద్రలు మనం మొదలు పెడదాం. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో తన్ను తాను దాచబడి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ.
గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మహాగణుడమైన తండ్రి, నిజముగా ప్రభువా, ఈ సంఘాన్ని ప్రభువా మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమై ఉన్నది. మేము రక్తము కార్చలేదు, కానీ మీరు రక్తము కార్చి ఉన్నారు. మీ రక్తము ద్వారా మీరు ఆకర్షించుకున్నారు. ఇదిగో ఆ రక్తం ఏదమై ఉన్నదంటే ఈ గడియ వర్తమానమై ఉన్నదని మా ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే కార్చబడిన రక్తము ఈరోజు ఈ గడియ వర్తమానమై ఉన్నదని నిజముగా ప్రభు మేము నమ్ముతుంటున్నాము. మీ రక్తాన్ని మా కొరకు 2 గంటలు ఒలికిచ్చారు. మీ శరీరాన్ని మాకు అప్పగించుకున్నారు. మేము చక్కగా భుజించాము నాయన, చక్కగా త్రాగాము నాయన. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ఆత్మలకు తృప్తినిచ్చారు, మీకు స్తోత్రములు. సాయంకాల సమయానికి గుడుక నాయన యవన బోధకుని ప్రభువా మీరు ప్రభువా పరిశుద్ధపరచండి, ఇంకా మీ ఆత్మచేత నింపండి. ఇదిగో మందకు సంఘానికి ఏ విధంగా ఉండాలనో ప్రభువా ఆ విధంగా ఉండి మాకు అందించడానికి మీ కృపనివ్వండి. సంపూర్ణంగా మీ ఆత్మచేత నింపండి నాయన. ఈరోజు నిజముగా ప్రభువా మా హృదయాలను తృప్తిపరిచిన దేవుడవు నాయన. ఏమిచ్చి రుణము తీర్చుకునేది నాయన. నిజముగా ఆ యొక్క సంతానం అన్నది ఓ తండ్రి, ఓ దేవా, మరి నాయన ఏ విధమైన ఓ తండ్రి ఎవరిలో నుంచి వస్తూ ఉన్నదో క్లియర్గా మాకు చూపించారు. షేము, హాము, యాపేతు 3 కుమారులలో నిజముగా ప్రభువా ఓ దేవా ఆ యొక్క నిమ్రోది యొక్క ఓ భయంకరమైన వేటగాడు, వాడు నిజముగా ఈ లోకాన్ని ఏలబోయే సమయంలో వధువు అవతల గట్టు వెళ్ళబోతా ఉన్నది. ఎంత గొప్ప కార్యములు నాయన. ఈ లోకంలో మానవుని యొక్క ఆయుస్సు ఎంత కుదించబడుతున్నదో ఈరోజు మాతో మీరు మాట్లాడిన దేవుడవు. ప్రతి ఒక్క భూకంపానికి తర్వాత ప్రభువా మనుషుల యొక్క ఆయుస్సు కూడా కుదించబడతా ఉన్నది. దేవా నిజముగా ఇన్ని కార్యములు దాచిపెట్టి ఉన్న దేవుడవు. మేము తిరిగి మళ్ళా యూట్యూబుల్లోనూ తిరిగి వాటిని మనన చేయడానికి మీ కృపనివ్వండి. ఇదిగో సంఘములో ప్రభువా కొంతమంది మళ్ళా తిరిగి అది పట్టుకోలేకపోయినా మళ్ళా తిరిగి ఆ వర్తమానాలు పెట్టుకొని వినటానికి మీ కృప దయచేయండి. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు, కానీ శాశ్వతమైనది వర్తమానం మాత్రమే. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, బయట ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో భోజనాలు సిద్ధపరుస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నాయనాని ఈ సమయంలో మమ్మల్ని అందరి మీ ఆత్మచేత నింపినావని, మమ్మల్ని దీవించినావని, ఇదిగో అస్వస్థతలో ఉన్న బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతనిచ్చినావని మేము నమ్ముతూ దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సాయంకాలానికి మమ్మల్ని సిద్ధపరచమని, వచ్చిన వారి రాలేని వారిని మరొకసారి కలుసుకున్న కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల